మీద నిన్న గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అక్కడ ఢిల్లీలోని కర్తవ్య పథలో అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తర్వాత అక్కడ ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి గుర్రపు బగ్గీలో వెళ్ళి అక్కడ అంటే గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అంటే సైనిక విన్యాసాలు తర్వాత అక్కడ చేసినటువంటి ప్రదర్శనలు అన్నీ మంచిగానే ఉన్నాయి. కాకపోతే అంటే తెలంగాణకు మాత్రం అవకాశం అందులో దక్కలేదు. అదొక విచారకరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాత్రం అద్భుతంగా ఉంది. ఏటికొప్పాకకు సంబంధించినటువంటి ఏదైతే కర్రతో చిన్న బొమ్మలు మన ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఆ బొమ్మలకు సంబంధించినటువంటి ప్రదర్శన అక్కడ చేసిండ్రు. కాకపోతే తెలంగాణకు మాత్రం అవకాశం వేయలేరు, మరి ఎందుకో తెలియదు. ఇక మరోవైపు రాష్ట్రంలో కూడా ఇక్కడ పెరడ్ మైదానంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెండా ఆవిష్కరణ చేసిండ్రు. తర్వాత ప్రధానంగా అంటే కార్యక్రమం అంతా కూడా జరిగింది. దాంతోపాటు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 పథకాలకు సంబంధించి ఇక్కడ నారాయణపేట మండలంలో అక్కడ 4 పథకాలకు నారాయణపేట జిల్లాలో 4 పథకాలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా నిన్న ఆవిష్కరణ జరిగిపోయింది. కాకపోతే నిన్న సండే కాబట్టి ఏవైతే డబ్బులు పడేది ఉంటుందో లబ్ధిదారులకు ఎవరికి డబ్బులు పడేది ఉంటుందో అవి నిన్న పడాయి ఇవాళ పడతాయి అని చెప్తా ఉన్నారు. మరి పడతాయా, మరి పడాలి ఎట్టి పరిస్థితుల్లో. మరి ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో తర్వాత ఎవరెవరికి నిజంగా అర్హులను గుర్తించిండ్రు, నిజంగా ఈ 4 రోజుల పాటు గుర్తించిండ్రా లేదా అనే దానిపైన కూడా సమీక్ష చేసుకోండి ఒకసారి. ఎందుకంటే ఈ 4 రోజులలో గుర్తించరో తెలియదు, కొంతమంది అప్లై చేసుకురో లేదో తెలియదు. ఇక అయిపోయింది అంటే మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. కాబట్టి దానిపైన కూడా దృష్టి పెట్టండి. తర్వాత ఇక ఇవాల్టి నుంచి మున్సిపాలిటీలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. ఎందుకంటే జనవరి 26 తోటి మున్సిపాలిటీలకు సంబంధించి ఇక్కడ కార్పొరేటర్లు తర్వాత కౌన్సిలర్లు ఉంటారు కదా, వాళ్ళ పదవీ కాలం అయిపోయింది. దీంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన ఏడాది కూడా అయిపోయింది. ఏడాది నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతూ ఉంది. ఇక్కడ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా మున్సిపల్ కార్పొరేషన్లు తర్వాత మున్సిపాలిటీలకు సంబంధించి కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతూ ఉంది ఇవాల్టి నుంచి. ఇక మరోవైపు కేంద్రం నుంచి మరి ఇందిరమ్మ పేరు పెడితే ఎందుకు నిధులు ఇవ్వరో చూస్తామని చెప్పేసి అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటా ఉన్నాడు. తర్వాత నిన్న ఒక ప్రమాదం జరిగింది. అక్కడ ప్రమాదంలో పాపం ఆటోలో వెళ్తున్నటువంటి వాళ్ళ పైన ఒక లారీ అంటే ఇనుప రాడ్లతోటి వెళ్తున్నటువంటి లారీ వాళ్ళ పైన పడిపోయింది. పడిపోతోటి అక్కడికక్కడే పాపం 4 చనిపోయినరు. వాళ్ళు ఒకటే కుటుంబ సభ్యులంట, మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు, వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళంట. పాపం అట్లా జరిగిపోయింది. ఇంకా చాలా విషయాలున్నాయి, మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులందరూ ఒకసారి లైక్ బటన్ కొట్టండి. ఒకసారి వెలుగు దిన పత్రిక చూద్దాం. నీళ్లు ప్లస్ ప్లాస్టిక్ ఈక్వల్ టు పెట్రోల్ ఫ్యూయల్ తయారు చేసిన కొరియా సైంటిస్టులు రుథియం క్యాటలిస్ట్ ను వాడిన పరిశోధకులు ప్లాస్టిక్ పొల్యూషన్ కు సరికొత్త సొల్యూషన్. ఏదైనా మంచి జరుగుతుంది అంటే ఇట్లనే ఉంటుంది అట్లా లెక్క. ఎందుకంటే అసలు యాక్చువల్ గా ప్లాస్టిక్ వ్యర్థాలతోటి మొత్తం కూడా మనకు చాలా డేంజర్ రసాయనాలు విడుదలైతే దాని ద్వారా మనకు నష్టం జరుగుతుంది. రకరకాలుగా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి అని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు పర్యావరణవేత్తలు. అయినా కానీ ప్లాస్టిక్ని ఎట్లా తగ్గించాలి, ఏం చేయాలి, దేనికైనా కానీ నీళ్ళు తాగాలంటే లేవు, వాటర్ బాటిల్ అదేనా, తర్వాత అదేనా, బకెట్ పట్టుకోతే బకెట్ అదేనా, ఏది చూసినా కానీ ప్లాస్టిక్ అయిపోయింది. తర్వాత ఏదైనా కవర్లో ఏదైనా తీసుకొద్దాం అనుకుంటే ఆ కవర్ కూడా ప్లాస్టిక్ కవరే. ఇక దీంతో మొత్తం కూడా నష్టం జరుగుతూ ఉంది ప్లాస్టిక్ వల్ల అని చెప్పేసి అనుకుంటుంటే ప్లాస్టిక్ తోటి ఒక మంచి పని కూడా వస్తూ ఉందంట. కొరియా వాళ్ళు ఒక పరిశోధన చేసి ఏం చేసిండ్రు, ప్లాస్టిక్ ప్లస్ నీళ్లు కలిపితే దాంతో పెట్రోల్ డీజిల్ కూడా తయారు చేస్తారట. మొత్తం ఒకవేళ నిజంగా అది ఒకవేళ అది సక్సెస్ అయితే, ఆల్రెడీ సక్సెస్ అవుతుందని అంటున్నారు. ఆల్రెడీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే పెట్రోల్కి డోకా ఉండదు, తర్వాత ఇక్కడ డీజిల్ కూడా డోకా ఉండకుండా అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగం అనేది కామన్ అయిపోయింది. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఆ ప్లాస్టిక్ పొల్యూషన్కు చెక్కు పెట్టేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే ప్లాస్టిక్ను కరిగించి వాటితో రోడ్లేసే దానిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే రీసైక్లింగ్ వ్యర్థాలున్నాయి. అయితే తాజాగా దక్షిణ కొరియాకు చెందినటువంటి సైంటిస్టులు ఆ ప్లాస్టిక్ నుంచే పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలను తయారు కూడా చేస్తున్నట్ట. నిజంగా ఇది జరిగితే మంచిగా ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్ లొల్లిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది వాస్తవంగా. ఇక ఇది ఇట్లా ఉంటే మేరా భారత్ మహాన్ ఢిల్లీలోని కర్తవ్య పథ్ వేదికగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. జన్ భాగీరథి
జన్ భాగీదారిలో భాగంగా సుమారు 10,000 మంది ఈ వేడుకలను అతిథులుగా అటెండ్ అయ్యారు. కర్తవ్య పథ్పై 5,000 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. మొత్తం 45 రకాల నృత్యాలతో అబ్బురంగా ఉన్నది వాస్తవం. ఇప్పుడు ఢిల్లీ వేసినప్పుడు ఇక్కడ పోయినాము. కర్తవ్య పథ్ యాక్చువల్గా గతంలో ఏముంటుందంటే ఇండియా గేట్ ఉంటుంది కదా, ఢిల్లీలోని ఇండియా గేట్ ఉంటుంది. ఆ ఇండియా గేట్ నుంచి తర్వాత రాష్ట్రపతి భవన్కు వెళ్ళేటువంటి ఏదైతే రోడ్డు ఉంటుందో ఆ రోడ్ని రాజ్పథ్ అనేవాళ్ళు గతంలో. అయితే రాజ్పథ్ అంటే రాజరిక పోకడలకు ఆనవాళ్ళుగా నిలుస్తూ ఉంది. ఈ బ్రిటిష్ వాళ్ళది తర్వాత రాజరిక పోకడలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది రాజ్పథ్ కాదు, కర్తవ్య పథ్ అంటే కర్తవ్యాన్ని గుర్తు చేసేది కాబట్టి కర్తవ్య పథ్ అని చెప్పేసి దానికి నామకరణం చేసింది ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. తర్వాత అక్కడ చేయడమే కాదు, అక్కడ ఏది ఇండియా గేట్ వద్ద ఇండియా గేట్కు ఏముంటుందంటే అసలు యాక్చువల్గా ఇండియా గేట్ ఎందుకు నిర్మించిందంటే మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి ఎవరైతే సైనికులు ఉంటారో ఆ సైనికుల పేర్లు అన్ని పెడుతూ వాళ్ళకు ఆనవాళ్ళుగా వాళ్ళకు గుర్తింపుగా ఏది ఇండియా గేట్ నిర్మించిండ్రు ఢిల్లీలో. అయితే ఇండియా గేట్ పక్కనే ఒక భారీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసింది ఈ మధ్య ఎన్డీఏ ప్రభుత్వం. అంటే కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. తర్వాత సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి పోరాటం, వీరోచితమైనటువంటి పోరాటం, అప్పుడు ప్రత్యేకంగా ఆర్మీని తయారు చేసుకొని అక్కడ బ్రిటిష్ వాళ్ళపైన పోరాటం చేసిండు. కాబట్టి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది కాబట్టి కర్తవ్య పద్ అని చెప్పేసి దానికి పేరు పెట్టిండ్రు. ఆ కర్తవ్య పదిలో ప్రత్యేకంగా నిన్న ప్రదర్శనలు కొనసాగినాయి. అంటే రకరకాల ప్రదర్శనలు, తర్వాత సైనిక విన్యాసాలు ఇవన్నీ కూడా కొనసాగినాయి. అభ్రపరిచేలా కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్నది. కానీ కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేసిండ్రు నిన్న. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులకు ప్రత్యేక పురస్కారాలను ఆయన అందజేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. నిన్న ఉంది కదా ఇదే ప్రోగ్రామ్, వేడుకలలో పాల్గొన్నారు అందరూ. సంబంధించినటువంటి ఫోటో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తర్వాత ముఖ్యమంత్రి, తర్వాత ఇక్కడ సిఎస్ శాంతికుమార్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇక ఇవాల్టి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన. రాష్ట్రంలో టర్మ్ ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన సోమవారం నుంచి మొదలు కానుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందంట ఇవాల్టి నుంచి. అంటే ఇక్కడ కార్పొరేషన్లకు సంబంధించి ఇక్కడ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పదవీ కాలం పూర్తయింది కాబట్టి ఇక్కడ కార్పొరేటర్లది, తర్వాత ఏది కౌన్సిలర్లది పదవీ కాలం పూర్తయింది నిన్న 26 జనవరి తోటి. దాంతో ఇవాళ నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. ఇక రాజకీయ నాయకుల హవా అయిపోయింది, ఇప్పుడు మొత్తం అధికారుల హవా నడుస్తూ ఉంది. లోకల్లో ఊర్లలో కూడా హుస్సేన్ సాగర్ లో బోట్లకు మంటలు. హైదరాబాద్ నక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్ లో ఆదివారం నిర్వహించిన భరతమాత మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పటాకులు పేల్చడానికి హుస్సేన్ సాగర్ లో ఉంచిన 2 బోట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నారు. అవి మంటల విజువల్స్ చూపించొద్దు, అందుకని చూపిస్తారేమో. కిక్కిరిసిన కుంభమేళా. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఈ నెల 29న మౌని అమావాస్య ఉండడంతో త్రివేణి సంగమానికి భక్తుల రాక పెరిగింది. ఇక శుక్ర శనివారాల్లో సుమారు 1,50,00,000 మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా ఆదివారం 60 లక్షల మంది భక్తులు స్నానాలు చేసిరంట. 29న మౌని అమావాస్య ఉంది కాబట్టి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా గుళ్ళాన్ని మంచి సంతరించుకుంటున్నాయి. ఇక్కడ ఇది ఇట్లా ఉంటే ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు? 13 నెలలుగా అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు వస్తలే? ఆయనకు బాధ్యత లేదా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు అధికారం అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టిండు. ఏ పనికైనా ఫామ్ హౌస్కి పోవాల్సిన దుస్థితి తెచ్చిండు. ఇప్పుడు ప్రభుత్వమే జనం దగ్గరికి వెళ్తుంటే ఒరుస్తలే. నమ్మినోళ్లను ముంచుడు, పదవులు కొల్లగొట్టుడు, దోచుకుండే కల్వకుంట్ల కుటుంబం నీతి. పదవులు తీసుకోకుండా ప్రజాసేవలో మా కుటుంబం ఉంటే సహిస్తలేరు. 10 ఏళ్లలో పేదలకు కనీసం రేషన్ కార్డులన్నా ఇచ్చిండ్రా? కుడంగల్లో ఆఫీసర్లను చంపాలని కుట్ర చేశారని ఫైర్. నారాయణపేట జిల్లా చంద్రవంచ వేదికగా 4 స్కీములు ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ మార్చి 31లోగా ఇస్తామని ప్రకటన. ఇప్పుడు కేసీఆర్ జీతం తీసుకుంటుండు, తర్వాత పని చేస్తలేడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్ష నేత. ఇప్పుడు ప్రతిపక్ష నేత అంటే ప్రజల తరఫున ఒకవేళ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును ఎత్తి చూపి ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి కొట్టాడాల్సిన మనిషి.
ఈ కొట్లాడాల్సిన మనిషినే పామదులో పోయి పండుకున్నాడు. సంవత్సరం అయిపోయింది, 13 నెలలు అవుతుంది. 13 నెలల నుంచి కనీసం అసెంబ్లీకి రాక నియోజకవర్గానికి పట్టించుకోక ఉంటే ఇప్పుడు నార్మల్ గా మనం కాలేజ్ పోతాం, కాలేజ్ కో స్కూల్ కో పోతే మనం ఏడాది మొత్తం పోకపోతే డిటెండ్ చేస్తాడు కదా. మరి కేసీఆర్ ని ఎందుకు డిటెండ్ చేయకూడదు? 100% డిటెండ్ చేయడం కాదు, తీసి పడేసాలి. ఇప్పుడు 13 నెలల నుంచి కేసీఆర్ కు జీతం ఎందుకు? ప్రజల కోసం పనిచేయడి ప్రజాప్రతినిధులకు జీతాలు ఎందుకు? కాదు, సపరేట్ పోయి పామదులు పనిచేస్తున్నారా? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? కాదు, పామదులు వండుకుంటందుకే, లేకపోతే ఈ గజ్వేల్ పండుకోవడానికైనా 2,75,000 2,80,000 మీకు ఇచ్చింది తర్వాత. కాదు, ఇప్పుడు గజ్వేల్ ప్రజలు ఒక్కలే కాదు మోసం చేసేది, రాష్ట్ర ప్రజలు మొత్తం. ఎందుకంటే అసలు యాక్చువల్గా నువ్వు పామదులు వండుకుంటావు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు నీకు? నిజంగా ఎందుకు ఆడనే వండుకుంటే సపరేట్గా వండుకుంటావు? ప్రతిపక్ష హోదా వేరే కనీసం ఆయన ప్రజల కోసం పనిచేస్తారు కదా. ఎవడు మాట్లాడు, ఏం కథ మాట్లాడినారు, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. తర్వాత ఇంకొకటి ఏంది, 10 ఏళ్ళ అధికారం అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొలగొట్టిరు, మంచిగా అయిపోయింది. ఏది ఇప్పుడు ఏమంటారంటే పదవులు తీసుకోకుండా ప్రజాసేవలో మా కుటుంబం ఉంటే సహిస్తలేరు. అయితే 10 ఏళ్లలో పేదలకు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. అసలు విషయం ఏంటంటే ఏది రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న వస్తున్నాడు, ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నిజంగా కూడా అసలు యాక్చువల్గా కేసీఆర్ కుటుంబంలో ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే వాళ్ళకి రాజ్యసభనో లేకపోతే ఇంకో లోక్సభ సభ్యుడు లేకపోతే ఏదో రకంగా ఆయన ఎమ్మెల్సీ ఏదైనా పోటీ చేయించుకోగలుగుతారు, లేకపోతే ఇవ్వగలుగుతారు. తర్వాత మంత్రి పదవి కూడా తీసుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. కానీ అట్లేం అవసరం లేదు, మా కుటుంబ సభ్యులు ఏం అవసరం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ మీద రాలేసేటువంటి ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. నిజంగా ఆయన చేయాలనుకుంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జరిగింది, నవీన్ రెడ్డి గెలిచిండు. నవీన్ రెడ్డి ప్లేస్ లో తిరుపతి రెడ్డినో కుండాల రెడ్డినో పెట్టేవాళ్ళు కదా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏది కేసీఆర్ కుటుంబం చూసుకోరు మీరు, ఎట్లుంటుందో లెక్క. కేసీఆర్కు ఇప్పుడు అట్లా అంటారు కదా వీళ్ళు, అట్లా ఇట్లా అని చెప్పేసి అంటారు కదా. కేసీఆర్ కుటుంబం చూసుకోండి. కేసీఆర్ ఏమో ముఖ్యమంత్రి, కేసీఆర్ బిడ్డనేమో ఆమెకు ఒకసారి ఎంపీ ఇచ్చిండ్రు, తర్వాత మళ్ళీ ఓడిపోతే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. తర్వాత కేసీఆర్ కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు ఏది సిరిసిల్ల ఎమ్మెల్యే ఇచ్చిండ్రు, తర్వాత మంత్రి పదవి ఇచ్చిండ్రు. కేసీఆర్ అల్లుడు ఉన్నాడు, ఆయన హరీష్ రావు ఉన్నాడు, హరీష్ రావుకు అక్కడ ఎమ్మెల్యే ఇచ్చిండ్రు, సిద్దిపేట ఎమ్మెల్యే అయ్యిండు, తర్వాత మంత్రి అయ్యిండు. తర్వాత కేసీఆర్ సడకును కొడుకున్నాడు, ఎవరు సంతోష్ రావుకి ఏం లేకుంటే అక్కడ ఏది రాజ్యసభ సభ్యుడు మందులు ఇవ్వాలి కాబట్టి హోదా కావాలని రాజ్యసభ ఇచ్చిండ్రు, నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిండ్రు. అంటే ఒకవేళ మీకు అనుకుంటే ఇప్పుడు కుటుంబం మొత్తం, మీ కుటుంబం ఎవడైతే ఎవరు కూడా ఖాళీగా లేకుండా, ఆ పిల్లగాడు ఇప్పుడు ఆయనకు ఆ ఏజ్ లేనట్టుంది, మొన్నటిదాకా ఏజ్ లేకుండే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకేమి ఇవ్వలేదు. అంతే తప్ప మీ కుటుంబమే మొత్తం అట్లా సెట్ అయిపోతారు. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు నిజంగా కూడా పదవులు తీసుకోవాలంటే తీసుకోగలుగుతారు, ఇవ్వాలంటే ముఖ్యమంత్రికి అటువంటి అవకాశం కూడా ఉంది. కాకపోతే ఆయన ఏమన్నాడంటే నేనున్నా అంటే ప్రజల కోసం నేను సేవ చేయాలనుకున్నా చేస్తా, కాకపోతే మా కుటుంబ సభ్యులు ఏం ఇన్వాల్వ్ గారు అంటే అని చెప్పేసి క్లియర్గా చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ బురద చేయాలేటువంటి ప్రయత్నం, తర్వాత అట్లెందుకు వస్తారు ఇట్లెందుకు వస్తారు. ఇప్పుడు నిజంగానే అధికారికంగా చేసుకోలేరా వాళ్ళు? అవకాశం ఉన్నది కదా. ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకని కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శాసనసభ అంటే ప్రజల సమస్యలపై చర్చించేందుకు వేదిక, అలాంటి సభకు 13 నెలలుగా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు వస్తలే? ఆయనకు ఆ పదవి అవసరమా? అధికారంలో ఉంటే అధికారం చెలాయించడం, దాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టడమే ఆయన పని. కానీ ప్రతిపక్ష నేతగా బాధ్యత ఉండదా? ప్రజల గురించి ఆలోచించడా అని నిలదీశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంత గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, తర్వాత రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీములను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక 4 స్కీములకు సంబంధించి మొత్తం 20 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. అనంతరం సభలో సీఎం మాట్లాడారు. అయితే గత బీఆర్ఎస్ పాలనలో నాయకులు, తర్వాత అధికారులు ప్రజల దగ్గరకు వెళ్ళేవారే కాదని, ప్రజల సమస్యలు తెలుసుకునేవారే కాదని, దేనికైనా ఫామ్ హౌస్కి వెళ్లాల్సిన పరిస్థితి అని విమర్శించారు. అయితే కానీ తమ ప్రభుత్వం వచ్చాక ప్రజల దగ్గరికి అధికారులు, నాయకులు వెళ్తున్నారని తెలిపారు. గడీలలో ఉండి పాలన చేస్తామంటే కుదరదని, ప్రజాప్రతినిధి అయినా అధికారి అయినా ప్రజల వద్దకు పోవాల్సిందేనని తేల్చి చెప్పిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వర్సిటీలపై కేంద్రం పెత్తనాన్ని సాయించం, యూజీసీ నిబంధనలు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పద్మ అవార్డులోనూ తెలంగాణకు అన్యాయం అంటున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్కు ఫీజు రియంబర్స్మెంట్, ప్రొఫెసర్ల పదవి విరమణ వయసు 65 ఏళ్లకు పెంచే ఆలోచన ఉందని వెల్లడి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో
అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయాల్సిందే, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. తర్వాత వర్సిటీలపై కేంద్రం యొక్క పెత్తనం ఉండొద్దు, అది కూడా ఓకే మంచిదే. ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీలకు సంబంధించి కేంద్రం పెత్తనం చేస్తే అక్కడ వీసీల నియామకం కానీ, అంటే వైస్ ఛాన్సలర్ నియామకం కానీ, తర్వాత ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి నియామకం కానీ ఇక వాళ్ళ చేతులు ఉంటే ఇబ్బంది అవుతుంది అనేటువంటిది కూడా వాస్తవమే. కాకపోతే ఏంటంటే పద్మ అవార్డులకు తెలంగాణకు అన్యాయం జరిగింది కూడా వాస్తవం. ఎందుకంటే అక్కడ ఏపీకి సంబంధించి 5 అవార్డులు ఇస్తే తెలంగాణకు సంబంధించి 2 ఇచ్చిండ్రు, కాబట్టి ఇక్కడ అన్యాయం జరిగింది. ఇక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్కు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారన్నారు కూడా, ఇది కూడా మంచిదే. కానీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుడు మాత్రం ముఖ్యమంత్రి గారు కరెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఒక్కసారి నిజంగా ఒకవేళ ప్రొఫెసర్లకు నిజంగా అటువంటి ఆలోచన ఉంటే ప్రొఫెసర్లతో ఒక కమిటీ వేయండి, వాళ్ళ ఆలోచన ఏందో తీసుకోండి, తర్వాత నిరుద్యోగులతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఇదంతా అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందో చూసి నిజంగా ఒకవేళ ప్రొఫెసర్లు అట్లా ఉండాలనుకుంటున్నారా లేకపోతే అటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఇది చిన్న గెలికేటువంటి కార్యక్రమే కనిపిస్తూ ఉంది. తప్పును తప్పంటాం, మీరు కూడా అదే చేస్తారు. ఏమైతుందంటే అసలు యాక్చువల్గా కేసీఆర్ అప్పుడు ఏం చేసిండు, పైసలు ఏవి రిటైర్మెంట్ తీయాల్సి వస్తుందని చెప్పేసి 58 సంవత్సరాలు ఉన్నటువంటి పదవి విరమణ వయస్సుని ప్రభుత్వ ఉద్యోగులకు 61 సంవత్సరం చేసిండు. ఎవరు అడగలే. ఇప్పుడు కూడా ఎవరు అడగక ముందుకే మీరు 65 సంవత్సరాలు చేస్తా అంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని వాపసు తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకనంటే చాలామంది నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఒక్కదాంట్లో ఓకే అంటే సపరేట్గా కూకుంటే మొత్తం అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలామంది నిరుద్యోగులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం 100% తప్పు. ఈ ఆలోచన ఏదైతే ఉంటుందో ఆలోచన 100% మీరు విరమించుకోవాలి. ఇప్పుడు 65 సంవత్సరాలు చేయమని చెప్పి ప్రొఫెసర్లు అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాస్తారోకలు చేసిలా. అమీన్పూర్ దగ్గర పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్లో మా రోడ్లు లేవురా నాయనాని రాస్తారోకలు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ రోడ్లు వేయండి కాదు. ఇప్పుడు ప్రొఫెసర్ సమస్యలను పట్టించుకోవాలి కానీ వాళ్ళు కోరకుండా 61 సంవత్సరం ఇచ్చేసిండ్రు, అయిపోయింది. 58 నుంచి 61 పెంచిండ్రు, అయిపోయింది. తర్వాత ఇప్పుడు కేంద్రానికి అది కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించి 63 సంవత్సరాలు ఏదో ఉంటే ఉంటుంది. కాకపోతే నేను ఏమంటున్నంటే ఇప్పుడు మనం ప్రత్యేకంగా వాళ్ళు కోరుకోకుండా ప్రత్యేకంగా ఇచ్చి ఇదంతా కూడా చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో కూడా మీరు ఆలోచన ఉందని చెప్తున్నారు. ఎందుకు చేస్తున్నారో కూడా చెప్పాలి. భయం లేదా? నేను ఏమంటున్నంటే బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఇటువంటి ప్రయత్నం చేయకండి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మీరు చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. దాన్ని 100% మీరు విరమించుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగుల ఆందోళన ఎంత ఉన్నారు. ఈ ఒక్క దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే సపరేట్ కూర్చుంటే ఇక అన్నింటిలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతారా? అదేనా అసలు మీ ఆలోచన అని చెప్పేసి నిరుద్యోగులంతా అడుగుతా ఉన్నారు. 100% ఈ ఆలోచన కమిషన్లు ఏం చేస్తున్నాయో వీటిపైన కనీసం ఇది ఇట్లా ఉంటే రైతు బీఆర్ఎస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఫ్యామిలీలకు ఆర్థిక సహాయం నాటి సర్కార్ పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లెక్కిన బాధిత కుటుంబాలు. ఒక్కో ఫ్యామిలీకి 6 లక్షల చొప్పున రూపాయలు 9.98 కోట్లు రిలీజ్. రైతు స్వరాజ్య వేదిక చొరవతో ఎట్టకేలకు దక్కిన న్యాయం. 141 రైతు కుటుంబాలకు ఊరట. ఎంత మంచి వార్త ఇది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కేటీ రామారావు 16 డిసెంబర్ 16న 2021లో మాట్లాడుతున్నా. ఇప్పుడు ఉన్నాడా పేపర్లలో? అయితే ఏమైంది, కేటీ రామారావు అంటున్నాడుగా. కేటీ రామారావు తర్వాత మొత్తం బ్యాచ్ అంతా కలిసి ఇప్పుడు జరిగినటువంటి ఆత్మహత్యలకు సంబంధించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి, కమిటీ చేయాలి, తర్వాత ఇదంతా చేయాలి. మొత్తం రోజు పువ్వులు రాలుతున్నటువంటి మట్టి పుష్పాలు అని చెప్పేసి ప్రత్యేక 409 411 రాసుకుంటూ వస్తుంది. నేను ఏమంటున్నంటే ఏ ప్రభుత్వంలోనైనా కానీ రైతులకు అన్యాయం జరగడానికి వీల్లేదు. దీన్ని ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ అయినా కానీ మనకు అనవసరం. అయితే అది ఆ విషయం క్లియర్గా. కాకపోతే ఏంటంటే వాళ్ళు దొంగనే వచ్చి దొంగ అన్నట్టుగా మీరే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు ఆ పాపాన్ని పొట్టన పెట్టుకొని ఆ పాపాలు కట్టుకొని తర్వాత ఇప్పుడు వచ్చి మీరు ధర్నాలు చేస్తారు చూసినవా, ఇగో ఇది మీ పాపం. కాబట్టి మంచిగా వాళ్ళ చెంప చెల్లు అనేటట్టుగా ఏం చేసిండ్రు, ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో ఏ పరిపాలనలో బీఆర్ఎస్ పాలనలో 2014 నుంచి 2021 పార్క్ వద్ద ధర్నా చేస్తున్న రైతు కుటుంబాలు ఎప్పుడు డిసెంబర్ 16 అక్కడికి వెళ్ళినాము. తర్వాత రైతులందరూ కూడా పాపం వాళ్ళ గోస కాదు, వాళ్ళ బాధ కాదు. విషయం ఏంటంటే కౌలు రైతుని కనీసం రైతుగా కూడా గుర్తించలేరు దుర్మార్గమైనటువంటి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్.
ఇప్పుడు కౌలు రైతులు కూడా గుర్తిస్తామని చెప్తా ఉన్నది ప్రభుత్వం. తర్వాత రైతులు ఎవరైతే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళని కూడా గుర్తిస్తాం, వాళ్ళకు కూడా పరిహారం 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. ఒక మంచి నిర్ణయం. మంచి చేసినప్పుడు 100% మంచి అంటాం, చెడు చేసినప్పుడు 100%. ఇప్పుడు ఇందాక 65 ఏళ్ళు ఉన్నది కదా, బరాబర్ వెనక తీసుకోవాల్సింది. అది పంట నష్టపోయి అప్పుల బాధ కారణంగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ జిల్లాలకు చెందినటువంటి 141 మందికి 9,98 లక్షల రూపాయలు విడుదల చేసింది. అయితే ఒక్కో బాధిత కుటుంబానికి త్వరలోనే 6 లక్షల చొప్పున అందజేయనున్నది. అయితే ఇందులో 2014 జూన్ 2 నుంచి 2021 వరకు సూసైడ్ చేసుకున్న రైతులకు సంబంధించిన కుటుంబాలే ఉన్నాయి. వీరిలోనూ కౌలు రైతులు ఎక్కువ మంది ఉన్నారంట. అయితే ఇక్కడ 141 రైతు కుటుంబాలకు దాదాపు 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది కాంగ్రెస్ సర్కార్. ఇది మంచి శుభ పరిణామం. అయితే అసలు యాక్చువల్గా రైతు స్వరాజ్య వేదిక దీనిపైన మొత్తం కూడా పోరాటం చేస్తూ ఉంది. చేస్తూ ఉంటే ఇక ఇజ్రాయెల్కు అమెరికా వెపన్స్, బైడెన్ విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన ట్రంప్ 2000 పౌండ్ల బరువైన బాంబులు పంపుతామని వెల్లడి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుండే. ఒకసారి ఈ రైతు స్వరాజ్య వేదిక ఆయన అధ్యక్షుడు కన్నగంటి రవి ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే బిజీ ఉన్నట్టుంది, సరేలే. ఇక కాళేశ్వరం పంప్ హౌస్లపై విచారణ లేదా? జ్యుడిషియల్ కమిషన్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ లో కేవలం బ్యారేజ్లే. కన్నెపల్లి, అన్నారం, సుందీల పంప్ హౌస్లను చేర్చని సర్కార్. పంప్ హౌస్లోనూ భారీగా అక్రమాలు గుర్తింపు. వాటిపైన విచారించాలని గతంలో భావించిన కమిషన్, కానీ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్లో లేకపోవడంతో బ్యారేజ్లకే పరిమితం. అందులో పంప్ హౌస్లను చేరిస్తే విచారించేందుకు అవకాశం. పంప్ హౌస్ల మోటార్లు, పంపులను విదేశాల నుంచి తెప్పించిన మెగా కంపెనీ 2022 వరదలో నీటి మునిగిన పంప్ హౌస్లు రిపేర్లకు 1000 కోట్లకు పైనే ఖర్చులు. ఈ ఖర్చు ఎవరు భరించాలో నో క్లారిటీ. మొన్న ఇప్పుడు బాహుబలి మోటార్లు ఈతలు కొట్టినాయి అని చెప్పినాం చూడప్పుడు అవేవి. అయితే మొన్న మెగా కంపెనీ 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి ఒకటి ప్రకటన చేసిరు దావోస్ వేదికగా. సంతోషమై మరి ఏదో తెలియదుగా. అయితే విషయం ఏంటంటే 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నష్టం జరిగింది పంప్ హౌస్ను మునగడంతో. ఆ పంప్ హౌజులు పెట్టింది మెగా కంపెనీ, మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ ఆ పంప్ హౌజులు పెట్టింది. మరి దానికి సంబంధించి ఎందుకు ఈ విచారణలో ఆ అంశాన్ని కూడా చేర్చడం లేదనేటువంటిది ఆరోపణ. 100% ఈ అంశాన్ని కూడా అయితే పంప్ హౌజులకు జరిగినటువంటి పరిస్థితి, తర్వాత ఎందుకు మునిగినాయి, ఆ మునిగిన దాంట్లో వాళ్ళు ఎంత కొల్లగొట్టినరు, తర్వాత విదేశాల నుంచి కొన్నటువంటి పంప్ హౌజుల్లో ఎన్ని కమిషన్లు కొట్టినరు, ఈ విషయం పైన కూడా 100% దీనిపైన విచారణ జరగాలి. తర్వాత ఈ అంశాన్ని కూడా అందులో చేర్చాలి. అయితే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి తర్వాత ఇంకా చాలా విషయాలను కూడా అందులో చేర్చలేనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ సుందీలకు సంబంధించి ఈ విషయాలన్నిటి కూడా కన్నెపల్లి, అన్నారం, సుందీల పంప్ హౌజులను చేర్చాలని చెప్పేసి చేర్చలేదు గతంలో. ఇప్పుడు 100% చేర్చాల్సిన అవసరం ఉన్నది. మీరు పెద్ద విషయమేం కాదు దానికి సంబంధించి. కాళేశ్వరం పంప్ హౌజుల్లో జరిగిన అక్రమాలపై జ్యుడిషియల్ కమిషన్ విచారిస్తుందా అంటే ఆ సూచనలు కల్పించట్లేదు. అయితే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో దానిపై విచారణ జరిపించేందుకు పోయిన ఏడాది మార్చిలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఇతర వ్యక్తుల నుంచి అఫిడవిట్లు స్వీకరించిన కమిషన్ 108 మందిని విచారించింది. పలు సందర్భాల్లో ప్రాజెక్టు పంప్ హౌజులపైన కమిషన్ దృష్టి పడింది. అయితే మేడిగడ్డపై విచారణను మొదలుపెట్టే ముందు చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అసలు 3 బ్యారేజీలతో పాటు ఆ బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించిన కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంప్ హౌజులను పరిశీలించారు. ఆ తర్వాత వాటిపై సమగ్ర అధ్యయనం చేసిండ్రు. కానీ వీటిపైన కూడా సమగ్ర అధ్యయనం చేస్తే ఇంకా మొత్తం బయటకు వస్తుంది, లెక్క అంతా కూడా బయటకు రావాలి. ఇప్పుడు కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి వచ్చి మెగా మన కంపెనీ మంచిగా పెట్టుబడులు పెడతానన్నది కాబట్టి దాంట్లో ఏమైనా కమిషన్ వస్తుందంటే మీరు కూడా పక్కకు పెడితే మాత్రం మంచిది కాదు. ఇది 100% ఇది కూడా అందులో చేర్చాలి విచారణలో. ఫిలిప్పీన్స్కి మన బియ్యం 1,00,000 టన్నుల ఎగుమతికి రాష్ట్ర సర్కార్ కసరత్తు. 50 మిల్లుల ద్వారా సేకరిస్తున్న సివిల్ సప్లై శాఖ మిల్లింగ్ స్పీడ్ పెంచాలని కమిషనర్ ఆదేశం. మొదటి విడతగా 15,000 టన్నుల ఎక్స్పోర్ట్, మిల్లర్లకు క్వింటాల్కు 350 ఇన్సెంటివ్స్ ఇస్తారంట. ఎట్లో కట్లా ముందుకెళ్తుంది రాష్ట్ర సర్కార్. ఎందుకంటే వేరే దేశానికి ఇప్పుడు ఫిలిప్పీన్స్కి ఎగుమతి చేస్తున్నారంట. ఎంత 50 మిల్లుల ద్వారా సేకరిస్తున్నారంట. ఎన్ని? 1,00,000 టన్నులు. ఇక ఆటోలపై పడ్డ లారీ 4 మృతి అంట. చనిపోయిన వాళ్ళలో తండ్రి, తర్వాత 3 పిల్లలు ఉన్నారు.
అదే ఫ్యామిలీకి చెందిన తల్లి కొడుకుకు గాయాలైనాయి. ఐరన్ రాడ్లు పడడంతో 2 ఆటోలు నుజ్జునుజ్జైనాయి. మృతులది మధ్యప్రదేశ్లోని భోపాలంట. వరంగల్ జిల్లా మమనూరు వద్ద ఘటన చోటు చేసుకుంది. ఇక వరంగల్ జిల్లా మామనూరు ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ రాడ్ల లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి 2 ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 చనిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళుగా పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్కు చెందిన వీళ్ళు పుట్టకుడి కోసం మామనూరు వచ్చి జీవనం సాగిస్తున్నారు. దారుణం. అంటే మాకు యాక్చువల్గా విషయం ఏంటంటే కొంతమందికి అంటే అనుకోవచ్చు, అంటే వీళ్ళ దగ్గర విజువల్స్ ఉన్నా కానీ ఎందుకు చూపిస్తలేరు, విజువల్స్ ఉన్నాయి అంటారు, పక్క పెడుతున్నారు. యూట్యూబ్ గైడ్ లైన్స్ యూట్యూబ్కి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, కొన్ని ప్రమాదకరమైన రక్తపు మరకలు కానీ, తర్వాత అగ్ని ప్రమాదాలు కానీ, ఇట్లా కొట్టడం, ఇటువంటి కొట్టడం, ఇవన్నీ కూడా చూపించొద్దు అనేది ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. లేకపోతే అది ప్రాబ్లం అవుతుంది. చిన్న పిల్లల ఫోటోస్ ఇవన్నీ కొన్ని అటువంటి, అందుకని మేము చూపించలేదు. వేలి ముద్రలు మ్యాచ్ కాలే. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ట్విస్ట్. ఇంట్లో దొరికిన వేలి ముద్రలు, నిందితుడి ఫింగర్ ప్రింట్స్ పరిశీలన. ఫింగర్ ప్రింట్స్ వేరువేరుగా తేల్చిన నిపుణులు. ఎవరు బంగ్లాదేశ్ ఎక్కడ ఏదన్నా ఇష్యూ జరుగుతుంది, బంగ్లాదేశ్ అని చెప్పి చెప్పిండ్రు. ఏదైనా ఇష్యూ జరిగితే హడావుడిగా అరెస్ట్ చేస్తారు అప్పటికప్పుడు మీడియా సద్దుమనేదానికి. తర్వాత ఏముండదు మళ్ళీ. అయితే బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత బంగ్లాదేశ్ వాడని తేలిన తర్వాత వాడిని తీసుకొస్తే ఆ ఏజ్ మ్యాచ్ అయితే లేవంటవి. మరి అదేందో కథ. ఇది వెలుగులో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి ఆంధ్ర జ్యోతి చూద్దాం. కర్తవ్య పదిలో సైనిక సత్తా. గణతంత్ర పరేడ్లో త్రివిధ దళాల విన్యాసాలు, సాయుధ పాటవానికి అద్దం. ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో, రాష్ట్రపతి ముర్ముతో కలిసి బగ్గీలో ప్రాంగణానికి రాక. రంగుల తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని మోడీ. ఇక శకటాల నుంచి విన్యాసాల వరకు నారీ భేరి. ఇక వేడుకలకు 10,000 మందికి పైగా అతిథులు హాజరైనరు నిన్న. ఇక ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం. ఆఫ్రికా దేశాల కొన్నాళ్ళుగా నిఘా పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు పౌరులపై దాడులతో భయోత్పోతం. సూడాన్ ఆసుపత్రిపై డ్రోన్ దాడి ఆ కోవలోనిదేనా? ఇదే రీతిలో ఇక్కడి ఉగ్రమూకలు దాడి చేసి ఎదుర్కొనే సామర్థ్యం పోలీసులకు ఉందా? మణిపూర్లో ఉగ్ర శక్తుల డ్రోన్ దాడులు, అక్కడి యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు. ఇక పోలీసులకు రోగ్ డ్రోన్లను ఎదుర్కొనే శిక్షణ ఇవ్వాలన్న ఎనర్జీ మాజీ చీఫ్ గణపతి. సూడాన్లో ఆసుపత్రిపై డ్రోన్ దాడి, 70 మంది మృతి, 19 మంది గాయాలు. ఒకవేళ మన భారతదేశం పైన దాడి చేస్తే మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని హెచ్చరిస్తామని. అయితే ఏవైనా మంచికి ఉపయోగపడితే మంచిగానే ఉంటుంది. కాకపోతే అయితే వాటిని దుర్వినియోగం చేస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. అసలు యాక్చువల్గా అప్పుడు ఏది ఆయన ఇది అవార్డు ఉంటుంది కదా, ఏం అవార్డు, అత్యంత ఆస్కార్ కాదు ఆస్కార్ కాదు, బాగా ఖరీదైన వాడు మొత్తం ప్రపంచంలోనే, ఏమంటుంది దాన్ని, వాళ్ళకి ఇంకో రసాయన శాస్త్రంలో అన్ని శాస్త్రాల్లో ఎంపిక నోబెల్ బహుమతి ఉంటుంది కదా. అసలు యాక్చువల్గా నోబెల్ ఏమవుతుందంటే ఆయన ఒక పేలుడు పదార్థాన్ని తయారు చేస్తాడు. అంటే పేలుడిని ఎందుకు తయారు చేస్తాడంటే అసలు యాక్చువల్గా భూగర్భంలో ఉన్నటువంటి ఏవైతే గనులు ఉంటాయో ఆ గనులని తవ్వాలంటే కష్టమవుతుంది కాబట్టి వాటిని పేల్చడం ద్వారా ఆ గనుల్లో ఉన్నటువంటి ఏవైతే ఖనిజాలు ఉంటాయో ఆ ఖనిజాలను బయటకు తీసుకోవచ్చు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో తయారు చేస్తాడు. అయితే దురదృష్టం ఆయన తయారు చేయడం చేసే టైంలో ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా కోల్పోతారు. ఈ పేలుడు ఇవన్నీ కూడా జరగడంతో కుటుంబ సభ్యులు మొత్తం అందరు చచ్చిపోతారు. పాపం అందరు చచ్చిపోతారు. కానీ లాస్ట్కి వస్తే చివరికి విజయం సాధిస్తాడు. ఆయన విజయం సాధించి దాన్ని కనుక్కుంటే దానికి పేటెంట్ హక్కులు వస్తాయి. పేటెంట్ హక్కులు వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు ఆయనకు వచ్చేస్తాయి. ఎవరికి? నోబెల్కి. వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు ఆయనకు వచ్చిన తర్వాత ఆయన చాలా బాధపడతాడు. అరే నా కుటుంబ సభ్యులందరినీ కోల్పోయినా. తర్వాత ఏమవుతుందంటే తెలిసింది ఏంటంటే ఈయన కనుగొన్న దాన్ని దుర్వినియోగం చేస్తారు. తర్వాత దుర్వినియోగం చేసే ప్రమాదం జరుగుతుంది. వాళ్ళు ఏమవుతుందంటే ఈయన కనుగొన్న దాన్ని వేరే వాళ్ళు తీసుకొని పేల్చేస్తుంటారు. ఏది? బాంబులు వేస్తుంటారు. బాంబులు తయారు, అసలు యాక్చువల్గా బాంబుల ఉద్దేశంతో తయారు చేయడు ఆయన, కానీ అది పేల్చడానికి తయారు చేస్తాడు. మంచి కోసం తయారు చేస్తాడు, దాన్ని చెడు కోసం వినియోగిస్తారని చెప్పేసి బాధపడి అందుకని ఆయన ఉన్నటువంటి ఆస్తిలో మొత్తం ఆస్తిని అక్కడ ఒక సంస్థకు రాసిస్తాడు. ఆ సంస్థని ఇప్పుడు నోబెల్ బహుమతులు ఇస్తుంది. కాబట్టి ఎందుకు ఇస్తారంటే నేను చేసినటువంటి మంచి చేద్దాం అనుకున్నా ఆ చెడుకు ఉపయోగపడుతుంది కాబట్టి దానికి పాప పరిహారం జరగాలని చెప్పేసి ఒక 6 రంగాలకు సంబంధించి నోబెల్ బహుమతులు అప్పటి నుంచి ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ డ్రోన్లు ఎందుకు ఉపయోగపడాలి, అక్కడ నిఘా వ్యవస్థ తర్వాత ఇవన్నిటి కూడా ఉపయోగపడాలి. కానీ దాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అంటే దానివల్ల నష్టం జరుగుతూ ఉంది, కథం జరుగుతుంది. కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు, ప్రమాద సమయంలో ఆత్మరక్షణకు వినియోగించుకోవచ్చు, లేదా దాన్నో మారణాయుధంగా కూడా వాడి ఇతరుల ప్రాణాలు తీయొచ్చు. ఏ పరికరమైనా పరిజ్ఞానమైనా వాడుకునే వారి మనస్తత్వాన్ని బట్టి దాని ఉపయోగం ఉంటుంది. ప్రయాణికులను చేరవేయడానికి ఉపయోగించే విమానాలనే ఆయుధాలుగా మార్చి అమెరికాలో జంట ఆర్మ్యాలను కూల్చేసిన అల్ ఖైదా దురాగతం
ఇందుకు ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పుడు కాలం మారింది. ప్రాణాలను రిస్క్ చేసి మరీ అంత పెద్ద పెద్ద విమానాలను హైజాక్ చేయాల్సిన పని లేకుండా ఉగ్రవాదులు తమ దాడులకు చిన్నగా ఉండే డ్రోన్లను వాడడం మొదలుపెట్టినట. ప్రపంచంలోని పలు దేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఉగ్రవాదులు ఇటీవల తరచుగా డ్రోన్ దాడులతో భయాందోళన సృష్టిస్తున్నారు. కానీ అవన్నీ చిన్న చితకా దాడులు. సూడాన్లో ఆసుపత్రిపై తిరుగుబాటుదారులు జరిపింది చాలా పెద్ద దాడి. సింగపూర్లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పొలిటికల్ వైలెన్స్ అండ్ టెర్రరిజం రీసెర్చ్కు చెందిన రూబెన్ డాస్ ప్రకారం ఇన్నాళ్ళుగా ఆఫ్రికాలోని ఉగ్రవాదులు ప్యాసివ్ డిఫెన్సివ్ ప్రయోజనాల నిమిత్తమే డ్రోన్లను ఎక్కువగా వాడుతున్నారు. అంటే నిఘా, పర్యవేక్షణ, చిత్రీకరణ వంటి వాటికి మాత్రమే. ఉదాహరణకు 2020లో కెన్యాలోని మండాలో ఉన్న అమెరికా మిలిటరీ బేస్ చిత్రీకరణకు ఆల్ షహాబ్ అనే ఉగ్రవాద సంస్థ డ్రోన్లను ఉపయోగించింది. ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ 2022లో నైజీరియా సైనిక స్థావరాలపై నిఘాకు కూడా డ్రోన్లను వాడింది. రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. కత్తిని ఎట్లా ఉపయోగించుకోవచ్చు చూసిరుగా, కూరగాయలు దోసుకొని వాడచ్చు, తర్వాత ఉన్న ఆత్మరక్షణ కోసం వాడచ్చు, ఇంకొన్ని సంపదాన్ని కూడా వాడచ్చు. ఇట్లుంటుంది లెక్క. ఇక వర్సిటీలపై కేంద్రం పెత్తనం సహించం. యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాలపై దండయాత్ర. ప్రతిపక్ష నేతకు ప్రజలు అక్కర్లేదా? ఏడాదిలో ఎన్నడైనా అసెంబ్లీకి వచ్చారా? ఇక 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వాలనే సోయి కేసీఆర్ కేటీఆర్కు రాలేదు. పదవి లేకుండా సేవలో నా సోదరుడు. అయితే మేము ఇంటిల్లిపాది పదవులు తీసుకోలే. అర్ధరాత్రి నుంచే రైతు ఖాతాల్లో నగదు. మార్చి 31 దాకా 4 పథకాల నిరంతర అమలు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. నారాయణపేట జిల్లా చంద్రవంచలో సంక్షేమ పథకాలు ప్రారంభం. 10 ఏళ్ల తర్వాత పేదల కళ్ళల్లో వెలుగులు అని చెప్పేసి గణతంత్ర సందేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిండు. మొత్తం మీద ఇక్కడ వీసీలను కేంద్రం నియమిస్తారంటే ఊరుకోం. తెలంగాణ సమాజంపై అవగాహన కలిగిన ప్రొఫెసర్లను వీసీలుగా నియమించాలి. రాష్ట్రంలో మరో 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం. పద్మ అవార్డులో తెలంగాణపై కేంద్రం వివక్ష. ప్రధానికి లేఖ రాస్తా అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీలో 15 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ. వర్సిటీలో 4 భవనాలకు శంకుస్థాపన. ఇక రుణమాఫీ తిరుగులేని సాయం. ప్రజల ఆకాంక్షను సాకారం చేస్తున్న ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడండి. ఎందుకంటే ఇది ప్రభుత్వం రాసిస్తుంది. ఏది గవర్నర్ మాట్లాడాల్సినటువంటి ప్రసంగం ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వం రాసిస్తారు. అంటే ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు. చెప్పేసి ఈ విషయాలు మాట్లాడంటే ఆ విషయాలేమో రాస్తారు. ఆ విషయాలే ఆయన చూసుకుంటూ మాట్లాడతారు. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఎలా ఇవ్వారో చూస్తాం. ఇళ్లకు నీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నావా అంటున్నారు బండి సంజయ్ పై పొన్నం ప్రభాకర్ ఫైర్. మరి మీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నావా ప్రభాకర్ అంటే? అది కరెక్ట్. ఇంట్లో డబ్బులు ఇస్తున్నావు అని అంటున్నారు. కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే వాళ్ళు ఏమంటారు అంటే కేంద్రం చెప్పేటువంటి ఆరోపణ ఏంటంటే అంటే గతంలో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయి కదా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా కేంద్రం ఆర్థిక సాయం ఉన్నది. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆర్థిక సాయం ఇచ్చింది. ఇక్కడ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అంటే వీళ్ళు సగం పెడతారు, వాళ్ళు సగం పెడతారు, కానీ వాళ్ళకి పేరు రాకుండా రాష్ట్ర సర్కారే కొల్లగొడుతుంది. నేనే కట్టించిన అని కేసీఆర్ చెప్పిండు. తర్వాత ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ల పేరుతోటి ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, మంచిగా ఉన్నది. కేంద్రం కూడా సాయం అందిస్తుంది. కాకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆ పేరు కూడా పెట్టాలి. 2 పేర్లు ప్రాబ్లం లేదు కదా, మంచి జరుగుతాయి. ప్రధాని మోడీ ఫోటో కూడా పెట్టాలని చెప్పేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది. అక్కడ బండి సంజయ్ అదే అంటారు. వీళ్ళు ఏమంటారు అంటే లేదు అని మీ ఇంట్లోకి ఏమని ఇస్తున్నావా, కేంద్రం నుంచే కదా వచ్చేది పైసలు, మేము ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే తప్పేముందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కూడా అంటారు. ఔటర్ రింగ్ రోడ్ పైన చూడు ఒక్కసారి ఔటర్ పాడియావు ఎందుకంటారంటే అసలు యాక్చువల్గా ఎప్పటికీ అంటే అప్పుడు స్వాతంత్ర పోరాటానికి సంబంధించి ఒక ఆయన రాస్తాడు, కవిత రాస్తాడు అనమాట, ఒక పద్యం రాస్తాడు. భరతఖండంపు చక్కని పాడియావు హిందువులు లేగదూడల ఏడ్చుచుండ పితుకుతున్నారు మూతులు బిగగట్టి తెల్లవారని గడిసరి గొల్లవారు అని చెప్పేసి రాస్తాడు. అంటే అసలు యాక్చువల్గా భరతఖండంపు చక్కని పాడియావు అంటే ఆమె పాలిచ్చేటువంటి ఆవు అంటే కామధేను అనమాట. హిందువులు లేగదూడల ఏడ్చుచుండ పితుకుతున్నారు మూతులు బిగగట్టి, లేగదూడలు ఏడుస్తా ఉన్నాయి కానీ మూతులు బిగగట్టి పితుకుతున్నారు మూతులు బిగగట్టి తెల్లవారని గడిసరి గొల్లవారు. అయితే అక్కడ తెల్లవారనేటువంటి గడిసరి గొల్లవారు మొత్తం లేగలని లేకుండా మొత్తం కథం చేసి పడేసినారు. ఇక ఇక్కడ ఏమవుతుందంటే ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటి పాడియావు దగ్గర మంచిగా వెతుకుతున్నారు. 7,000 కోట్లకే కథం చేసి పడేసిండు కేటీ రామారావు. అది 30 ఏళ్ళ దాకా. ఎంత ఘోరమైన పరిస్థితి చూడు. రోజు చీకటి పడేసరికి 2 కోట్ల డీల్, 2 కోట్ల టోల్. అమ్మా ప్రైవేట్ కు ఇచ్చిన 16 నెలల్లో 1000 కోట్లు.
చూసుకో ఇక. R&B కంపెనీకి 30 ఏళ్ల పాటు డబ్బు 3 దశాబ్దాల లీజుకు చెల్లించింది 7,380 కోట్లే. 8-9 ఏళ్లలో ఆ సొమ్మంతా టోల్ ద్వారా రికవరీ అవుతా ఉంటే 8 సంవత్సరాలలో నువ్వు ఇచ్చిన డబ్బులు మొత్తం రికవరీ అవుతా ఉంటే ఈ డబ్బులు నిజంగా ఒక మంచి కార్యక్రమానికి యూజ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో పేదోడు లేకుండా అవుతాడు. ఎవరి కోసం 1000 కోట్ల రూపాయలు వచ్చినాడు చూసుకోరు. 30 సంవత్సరాలు ఎట్లా ఇస్తావు లీజు? మీ అయ్యా జాగిరా 7,380 కోట్ల రూపాయలకు 30 సంవత్సరాలకి ఇచ్చి పడేసిండు ఆయన. తర్వాత ఇంకోటి ఏంటంటే సంవత్సరం నెల పెరుగుతుంది ఆదాయం. అరే టోల్ ద్వారానే వస్తున్నాయి. రోజు చీకటి పడేసరికి టోల్ ద్వారానే 2 కోట్ల టోల్ వస్తున్నాయి. వానికి ఇచ్చి పడేసిండు ఈయన కమిషన్ తీసుకొని. దానిపైన ఎంక్వైరీ జరగాలి 100%. అరే ఈ డబ్బులు పేదోడి కోసం పనిచేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కడైనా పేదోడు లేకుండా మొత్తం మందిని మొత్తం సమూల మార్పులు చేయవచ్చు. ఇటువంటివి చేయరు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణను వేలంపాటతో దక్కించుకున్న ప్రైవేటు సంస్థకు కాసుల పంట పండుతోంది. 7,380 కోట్ల రూపాయలకే 30 ఏళ్ల పాటు ఓఆర్ఆర్ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థకు తొలి 16 నెలలకి ఏకంగా 1000 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ సహా దేశవ్యాప్తంగా 17 రోడ్డు ప్రాజెక్టుల నిర్వహణ, టోల్ వసూలు చేపడుతున్నటువంటి ఐఆర్బి కంపెనీకి అత్యధిక ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్న రెండో ప్రాజెక్టుగా మన ఓఆర్ఆర్ నిలిచిందట. ఉత్తర దక్షిణ భారతదేశాలను కలుపుతున్న NH-44 నుంచి మాత్రమే హైదరాబాద్ ఓఆర్ఆర్ కన్నా ఎక్కువ ఆదాయం సంస్థకు వస్తుందంట. ప్రతి నెల టోల్ ఆదాయం 4% నుంచి 10% పెరుగుతుందట. లెక్క చూసుకో ఎట్లుండదో. ఇక రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంపై కేంద్రమే చేపట్టాలంటూ ఇటీవల రాష్ట్ర సర్కార్ లేఖ ఏ పథకంలో చేర్చాలనే దానిపై కేంద్రం ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం. కన్సల్టెన్సీ సంస్థ కోసం మరోసారి టెండర్ల ఆహ్వానం. ఇక జనవరిలో 59 కోట్లు వచ్చింది, ఫిబ్రవరిలో 58, ఏప్రిల్లో 60. ఏంద్రా నాయన ఇది? కేటీఆర్ చేసినటువంటి ఇప్పుడు ఈ కమిషన్ ఏముందో లేకపోతే ఏం లెక్క ఉందో మొత్తం తేలాలి దాంట్లో. 7,380 కోట్ల రూపాయలకు 30 ఏళ్ళకి ఇచ్చినట్టు ఆయన మొగాయన. ఇప్పుడు ఇచ్చేసి ఇప్పుడు ఎవరైనా ఇట్లుంటుంది వాళ్ళ కాలం ఉన్నప్పుడు 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు 100 సంవత్సరం ఇట్లుంటుంది లెక్క. ఇట్లా కాకుండా 30 ఏళ్ళ దాకా తీసుకోపోయినా దున్నుకోరని చెప్పేసి ఇచ్చి పడేసిండు. అరే అది నిజంగా నార్మల్ దోపిడీ కాదు వీళ్ళది. బతుకులు ఛిద్రం, పల్టీ కొట్టిన భారీ కంటైనర్ నేరుగా 2 ఆటోలపై అందులోని ఉక్కు స్తంభాలు మొత్తం స్టీల్ స్తంభాలు 2 ఆటోల పైన పడ్డాయి. నుజ్జు 4 దుర్మరణం, మరో 4కి తీవ్ర గాయాలు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘటన. కంటైనర్ డ్రైవర్ మద్యం మత్తు వల్లే మృతులంతా వలస జీవులు, ఒకే కుటుంబ సభ్యులు. ఘటనపై రేవంత్ రెడ్డి ఆటో పోతుంది, దాని మీద లారీ పడ్డది, 2 ఆటోల మీద పడ్డది. ఒక్కడు మందు దాగి ఇంతమంది ప్రాణాలు. అందుకని రోడ్డు భద్రత విషయంలో పర్ఫెక్ట్గా ఉండండి. దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. ఎక్కడికక్కడ మంచినీళ్ళు దొరకవో తెలియదు కానీ మందు షాపులు మాత్రం బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి. ఎక్కడికి పోయినా నువ్వు హైవే గీవే ఏంటన్నా చూసుకో. ఇక గురుమూర్తి సూక్ష్మదర్శిని మలయాళ సినిమా స్ఫూర్తితోనే మృతదేహం మాయం చేసిందంట. ఆ సినిమాలో మాదిరిగా యాసిడ్ రసాయనాలతో భార్య శరీర భాగాలను కాల్చి ముద్ద చేసిన నిందితుడు. ఇక దుర్వాసన రాకుండా స్ప్రే కొట్టిండంట, కెమికల్స్ వాడినట్లు నిర్ధారణ. నిందితుడి చేతికి కాలిన గాయాన్ని గుర్తించిన పోలీసులంట. సూక్ష్మదర్శిని అనేటువంటి ఒక సినిమా ఉందంట, ఏది మలయాళంలో. మలయాళ సినిమా చూసేసి ఇట్లా ఇవంతా కూడా మొత్తం చేసేసిండు ఈయన మాజీ సైనికుడిన. మీర్పేట దగ్గర ఇక నావిక్కు సరికొత్త కిక్కు. పౌర సైనిక సేవల మరింత మెరుగు. 29న NVS-2 ఉపగ్రహం ప్రయోగం. షార్లో 100వ ప్రయోగానికి ఇస్రో సిద్ధం. GSLV F-15 రాకెట్ ద్వారా నింగిలోకి. మరో 2 డాకింగ్ ఉపగ్రహ ప్రయోగాలు. త్వరలోనే 3వ లాంచ్ ప్యాడ్ పనులు. 4 ఏళ్లలో నిర్మాణం పూర్తి. షార్ డైరెక్టర్ రాజా ఘనత సాధించింది. నిజంగా కూడా చెప్పాలంటే ఈ శాస్త్రవేత్తలకు అభినందనలు చెప్పాలి. నిజంగా తల వంచి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఇస్రో డాకింగ్ అంటే ఏంటంటే అసలు యాక్చువల్గా అక్కడ అంతరిక్షంలో 2 ఉంటాయి కదా, 2 మిషన్లు ఉంటాయిగా, 2 మిషన్లను అటాచ్ చేస్తారు. అక్కడ పైకి పోయిన తర్వాత స్పెడెక్స్ అక్కడ అటాచ్ చేస్తారు. అటాచ్ చేసిన తర్వాత అక్కడ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయడానికి ఇంకన్ని తీసుకుపోయి కూడా అటాచ్ చేసేటువంటి కార్యక్రమం అంట. అంత పర్ఫెక్ట్ ఇస్రో నిజంగా భారతదేశం 99 ప్రయోగాలు చేస్తే 89 ప్రయోగాలు సక్సెస్ అయినాయి. ఓన్లీ 10 మాత్రమే ఫెయిల్ అయింది. ఇది 100వ ప్రయోగం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నిజంగా ఎవరు షార్ డైరెక్టర్ రాజరాజన్ అంటుండు. ఇక సైనిక విమానాల్లో గెంటేస్తారా? అక్రమ వలసదారులతో అమెరికా పంపిన 2 విమానాలను తిరస్కరించిన కొలంబియా. గ్వాటేమాలకు 2 విమానాల్లో 160 మంది.
డిపోర్టేషన్కి మిలిటరీ విమానాలు వాడకం అమెరికా చరిత్రలోనే ఇదే మొదటిసారి. సైనిక విమానాలపై మెక్సికో అభ్యంతరం నేపథ్యంలో ఇమిగ్రేషన్ విమానాల్లో మళ్ళా సైనిక విమానాలు ఎట్లా పంపిస్తారు అట్టేటా పంపిస్తారా బాబు వెళ్ళిపోరని చెప్పేసి మళ్ళీ మామూలు విమానాలు పంపిరట. అనుమతి లేకుండా తమ దేశంలో అక్రమంగా నివసించే వారిని వెళ్ళగొట్టడం అమెరికా చాలా కాలంగా చేస్తున్న పని. అయితే ఆ డిపోర్టేషన్ పేరుతో ఏటా లక్షలాది మందిని పంపించేస్తుంది. అయితే కానీ ఇప్పుడు ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారులను ఆగమేఘాల మీద పంపించడానికి సైనిక విమానాలను వాడుతుండడం, అది అత్యంత అమానవీయమైనటువంటి వారి కాళ్ళు చేతులను గొలుసులతో కట్టేసి పంపిస్తుండడంపై లాటిన్ అమెరికన్ దేశాలు మండిపడుతున్నాయి. అయితే 2 రోజుల క్రితం మెక్సికోకు ఇలాగే సైనిక విమానంలో కొందరు డిపోర్టల్ చేయబోతే ఆ దేశం అంగీకరించలేట, పోరాబై మళ్ళా అని చెప్పేసి పంపిస్తే మంచిదే. ఎందుకంటే సైనిక విమానాలు పంపించద్దు, అక్రమంగా వచ్చినోడిని వాళ్ళ దేశానికి పంపించడం మంచిది. లేదంటే అక్రమంగా చొరబడ్డామని వాళ్ళ దేశంలోనే జీవిత ఖైదు వేసింది అనుకో, ఎటు కాకుండా పోతాడు. మన దేశంలో కూడా పంపించేసేయాలి యాక్చువల్గా అక్రమ. దీనిపైన ఒకవేళ ఇటు బీజేపీ గట్టిగా స్టాండ్ తీసుకుంటే ఇక మిగతా ఇదంతా పక్క దేశాలకు ప్రేమ గురించి. దేశ రక్షణ విషయంలో ఎవరికి కూడా అట్లా సపోర్ట్ చేయొద్దు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి సపోర్ట్ చేయాలి. ఇక హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం, భర్తమాత మహాహారతి కార్యక్రమంలో అపశృతి, 2 బోట్లలో బాణసంచ కాలుస్తుండగా ఘటన, 5గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం, ఒక బోటు పూర్తిగా దగ్ధమైపోయింది. ఇక అయ్యింది పల్లాపైకి రాళ్ళు కోడిగుడ్లు. జనగామ జిల్లా ఎర్రకుంటలో పథకాల కార్యక్రమంలో ఉద్రిక్తత. ఇక వేదికపైకి పల్లా గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేసిండ్రు. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాట కూడా జరిగింది. ఉద్రిక్తతతో మంత్రి పొంగులేటి పర్యటన రద్దు చేసుకున్నాడట. పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నాడు కదా, ఏమి ఇంతకుముందు ఎమ్మెల్సీ ఉంటే పొంగులేటి వస్తే మొన్న నిన్ననే కదా ఆగం ఉన్నది పోయాడా, నార్మల్గా లేదు కథ. పొంగులేటి పర్యటనకు ముందు ఉద్రిక్తత, బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి జనగామ జిల్లా ఎర్రకుంట గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ భువనగిరిలో ఏం జరుగుతుందంటే ఎమ్మెల్యేది చిన్నగేసినట ఫోటో, కోమటిరెడ్డి వెంకటరెడ్డిది పెద్దగేసినట, మొత్తం ఎమ్మెల్యే వర్గీయులు ఫ్లెక్సీలు అన్ని తీసి పడేస్తున్నారు. మరి మంత్రి అంటే మరి ఎమ్మెల్యేకు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే పడదా మరి ఏందో అర్థం కావట్లేదు మాకైతే. కానీ పొట్టు ఫ్లెక్సీలు చింపేస్తున్నారు. మంత్రి గారి ఫ్లెక్సీలు చింపడం నిజంగా ఘోరమైన పరిస్థితి. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిది భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిది చింపేస్తే ఎటు పోవాలి కాంగ్రెస్ గిదా వ్యవస్థ చూడు, పట్టుబడు చింపుతున్నారు. ఇట్లా వేసుకోకూరి అనవసరంగా అట్లా ఇట్లా అయితే ఎట్లా చెప్పు, బాగా వ్యతిరేకత ఉన్నట్టుంది. ఇట్లా అయితే ఉన్నదా ఏంది, సొంత పార్టీ వెంకటరెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యే వర్గీయులు చింపి పడేస్తున్నారు అంటే ఎంపీ అట్లా వేయద్దు. మీకే సఖ్యత లేకపోతే. అరే నిన్న ఒకటి చూపిస్తాం లాస్ట్, నిన్న బుక్స్ పంపిణీ కార్యక్రమం ఉండే. ఓకే, ఇక్కడ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి దగ్గర సంతోష్ ఆధ్వర్యంలో నిన్న బుక్స్ అంటున్నా స్కూల్ బ్యాగ్స్ వితరణ. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న తిన్మర్మల్ అన్న టీమ్ స్టేట్ కోఆర్డినేటర్ భావన ఇక మేమందరం కలిసిపోయి జర పిల్లలకైతే ఎల్లారెడ్డి మండలమా, ఎల్లారెడ్డి పక్కనే జస్ట్ 1/2 కిలోమీటర్ ఎల్లారెడ్డికి, కామారెడ్డి జిల్లా లింగారెడ్డిపేట నిన్న బ్రహ్మాండంగా జరిగింది ప్రోగ్రాం. ఇదైతే కరెక్ట్ కాదు. మరి ఇక పల్లాపైకి ఇట్లా రాళ్ళు కోడిగుడ్లు ఇసుడు కూడా కరెక్ట్ కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీలు చింపడం కూడా కరెక్ట్ కాదబ్బా. అరే జిల్లాకు మంత్రి అయిన పెద్ద మనిషిని పట్టుకోండి మీరు, ఇష్టమున్నా లేకున్నా ఫోటో పెద్దగా ఉంటే చింపి పడేస్తారు. ఇక కొంతమంది ఫోటోలు కూడా వేస్తలేరట, అదో పరేషాన్ ఉంది పోయిగా కథ. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే శనార్థి చూద్దాం. ఇక జననాయకన్గా విజయ్ అంట ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసిన మూవీ టీం అని చెప్పేసి జననాయకన్. అంబరాన్ అంటిన సంబరాలు. ఢిల్లీలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక నృత్యాలు, త్రివిధ దళాల కవాతు, జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అమరవీరుల స్తూపానికి ప్రధాని మోదీ నివాళి. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో హాజరైన్లు. నిన్న మా క్యూనీస్ ఆఫీస్ పైన కూడా క్యూ గ్రూప్ మీడియా ఎండి
మా వెంకటన్న ఆధ్వర్యంలో నిన్న జెండా ఎగరేసిన వెంకటన్న వేడుకలు రెపరెపలాడిన జాతీయ జెండా అంబేద్కర్ ఆశయాలను సాధించాలి. మేము నార్మల్ గా పెద్దనాన్ని పిలుచుకుంటాం అందరం. నిన్న అక్కడ జరిగినవి సిబ్బంది అంతా పాల్గొన్నాం. ఇక ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నాం. ఏ రాష్ట్రం ఇలా రుణమాఫీ చేయలే. 10 ఏళ్లలో రుణమాఫీ చేయలేదు అంటారు కానీ కొంతమంది కాలేదు. అది చేయండి, అది చేసిన తర్వాత ఇట్లా అంటే మంచిగా ఉంటుంది. ఇక 10 ఏళ్లలో పేదలకు ప్రభుత్వ ఇల్లు రాలే. ప్రజలకు జవాబుదారీగా ప్రజాప్రభుత్వం. కాంగ్రెస్ మాటిస్తే ఎప్పటికీ వెనక్కి తగ్గదు. అయితే ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే ప్రజలను రెచ్చగొడుతుండ్రు. కేసీఆర్ కుటుంబంలో మా ఇంట్లో పదవులు పొందలే. ఇది వాస్తవం. ఇది వాస్తవమే. బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు వస్తున్నాయి. అయిన కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు. కాంగ్రెస్ కార్యకర్త ఇప్పుడు వచ్చిండు, ఒకసారి భరత్ తీసుకో. చాలా ఘోరమైన పరిస్థితి. ఆయన చెప్తా ఉంటే కళ్ళకు నీళ్ళు వచ్చింది. కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త బ్రదర్. కాకపోతే ఇప్పుడు జరుగుతుంది కాపాడిన లీడర్లు మీకు కంటికి కనిపించకపోతే రండి బ్రదర్, ఎటు పోతుంది పరిస్థితి? కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళని చూసుకొని పాత ఉన్న వాళ్ళని పక్కకు పెడితే. ఏం పేరు బ్రదర్, ఏం పేరు, ఎందుకు వచ్చినావు ఇక్కడ దాకా? నా పేరు జిఎల్ రమేష్ బాబు అన్న. నేను గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఓకే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేను సనత్ నగర్ నియోజకవర్గం, నాది బన్సలాల్పేట డివిజన్ లో ఉంటా. తలసాని సీనానా నియోజకవర్గం. నేను ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఎంతో మంది ప్రయత్నం చేసిర్రు. అరే కాంగ్రెస్ పార్టీ ఏమిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ నా కన్న తల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీలో మా తాత పని చేసిండు, కాంగ్రెస్ పార్టీలో మా నాయన పని చేసిండు. మీ నాయనకేం దొరికింది, మీ తాతకేం దొరికిందంటే ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్న ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నా, దాంతోపాటు పేదలకు సేవ చేస్తున్నా అన్న ఒక సంతోషం నాకు ఇవాళ. నేను ఏమనిపిస్తుంది, ఇప్పుడు 10 సంవత్సరాలు కష్టపడ్డావు, 30 సంవత్సరాల నుంచి కష్టపడ్డావు కదా. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలకు నిజంగా పదవులు వస్తున్నాయా? కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు నిజంగా న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? అన్న, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు చాలా అన్యాయం జరుగుతుంది. కన్నీళ్ళే మిగులుతున్నాయి. వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రతిరోజు చెప్తున్నాం మిత్రులారా, విత్ ఆధారాలతో చెప్తాము, ఏది ఊరికనే చెప్పాం. ఇప్పుడు మీకు ఆధారమే తీసుకొచ్చినాం అన్న. నేను వచ్చే వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కరోనా వారియర్ సర్టిఫికేట్ 2 సర్టిఫికేట్లు ఈ చాలా ఏళ్ళ నుంచి నేను చిన్న బాబు. ఓకే, చెప్పండి. అయితే నేను వచ్చే వరకు ఏమంటున్నా, ఆనంద్ బాబు అనేటైన వాళ్ళ వైఫ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బోయిన్పల్లి మార్కెట్ కి చైర్మన్ గా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనంద్ బాబు అనేటైన చైర్మన్ గా బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళు ఉంటారు. ఇక మొత్తం వాళ్ళే ఉంటారు. నేను కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాను, ఇక రోడ్డు మీద చిప్ప పట్టుకొని అడుకోవాలన్న కార్యకర్తలకు దుస్థితి తీసుకొస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నా కన్న తల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీని ఏ రోజు కూడా నేను ఇచ్చేయను. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, कांग्रेस पार्टी के लिए आज जो मुश्किल में जो कार्यकर्ता है उनको हम उनके दिल में रहेंगे, हम उनके साथ देंगे. ఇలా సాత్ అనేది ఇక్కడ కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే కేవలం డబ్బులకు అమ్ముడుపోతున్నారా అని అనుకుంటున్నాను నేనైతే. దిల్లులో డబ్బులు ఉన్నాయి, ప్రేమ లేదు. కార్యకర్తలు ఇలా చాలా హీనమైన పరిస్థితి అన్న. కార్యకర్తలకు నేను 30 ఏళ్ళ నుంచి ఒక పార్టీలో పనిచేస్తున్నా. ఇలా నాకు వచ్చే వరకు ఏ విధమైన న్యాయం జరగలేదు. సరే, నాకు ఇవ్వకున్నా కానీ ఇంకొక నిజమైన కాంగ్రెస్ కార్యకర్త చూసి ఇలా ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే వాళ్ళు అర్హులా కాదా అని వాళ్ళ మీద చాలా ఎంక్వైరీలు పెట్టి వాళ్ళకు అర్హులైతేనే రేషన్ కార్డు రావాలని చెప్తున్నారు. మళ్ళీ పదవులు, పార్టీ పదవులు, మళ్ళీ వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, వీడు ఇంతకు ముందుకి ఎక్కడున్నాడు, వీడు బీఆర్ఎస్ ఉండా, మనకు పని చేసిండా, మన జెండా పట్టుకొని తిరిగిండా, మన జెండా గురించి దొరిండా, దాని కోసం నేను న్యాయం చేయమని చెప్పి అడుగుతున్నా. ఇలా రేవంత్ అన్న గారిని కూడా అదే అడుగుతున్నా నేను. చెప్పినట్టు మనం యూత్ కాంగ్రెస్ తీసుకున్నాం కొత్తగూడెం జిల్లాలో. సేమ్ బ్రదర్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో 30 సంవత్సరాల లోపు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పోటీ చేయాల్సిన క్యాండిడేట్లు 40-42 సంవత్సరాలు వచ్చినా కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి అధ్యక్షులు చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిరన్న చాలా మంది. మరి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు మొన్న గాంధీ భవన్ లో ఎందుకు కొట్లాడ జరిగింది? నేను అధికారం లేకుండా కొట్లాడుకుంటూ కూర్చుంటే కేసులు ఉన్నాయన్న, నా మీద కేసులు పెట్టారు. పార్టీ కోసం తీసిన కేసులు. ఆయన ఎమ్మెల్యే ఉండే కదా, ఆయన బీఆర్ఎస్ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి హయాంలా మా మీద విపరీతమైన కేసులు పెట్టారు. అయినా మేము భయపడలే.
పార్టీ గెలిచింది ఇలా సంతోషం మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాను కానీ ఇంత అన్యాయం జరుగుతుంది అన్న ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఉన్నప్పుడు ఇది ఫోటో అన్న నేను అక్కడ ఇక్కడ ఉన్నా ఇక్కడ నేను పొలిటికల్ ట్రైనింగ్ చేసి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి పని చేస్తా ఉన్నాడు నేను అంతకు ముందు నుంచి చెన్నారెడ్డి గారి ప్లేట్ నుంచి మా డాడీ తీసుకుపోయి జెండాలు కట్టించి తంబాలు ఎక్కించి జెండాలు కట్టిస్తే తంబం మీద కెలవాడి ఖాళీ ఇలా నా భార్య కూడా ఏమంటుంది అంటే నీ తెల్ల చొక్కా నీది ఇది ఖాళీ ప్రజాసేవ మీద ఉంటుంది నీకు సబ్బు వేస్ట్ నీకు సరుపు వేస్ట్ కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల వచ్చే వరకు ఏం లేదు ఇలా నేను 16 నెలల నా ఎలక్షన్స్ కోసం 16 నెలల నుంచి నేను జిమ్ ట్రైనర్ని ఫిట్నెస్ ట్రైనర్ని నేను 16 నెలల నుంచి పని వదిలేసి ఎంపీ ఎలక్షన్స్ ఇలా కోట నీలిమక్క గారు నాకు ఎంతో సాయం చేసిందన్న ఆమె వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరుగుతున్నది ప్రతి దాంట్లో తీసుకుపోతుంది కానీ ఇక్కడ నా గురించి పొన్నమన్నకు తుమ్మల నాగేశ్వరరావు సార్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కానీ మా లెటర్లు కూడా ఆమెకు ఒక ఇన్ఛార్జ్ ఇలా ఎమ్మెల్యే తర్వాత ఇన్ఛార్జ్ అని చెప్పిండ్రు కదా ఆమెకు కూడా ఇది చేయకుండా ఇవన్నీ పక్కన రమేష్ అన్న ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఒక కరడు కట్టిన కాంగ్రెస్ వాదిగా ఏం చెప్తాం నిజంగా న్యాయం ఎట్లా జరుగుతుంది అన్యాయం ఎట్లా నేనేం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రేవంత్ అన్న గారి సమక్షంలో అన్యాయం జరగదు అని అనుకుంటున్నా కానీ ఈరోజు అన్యాయం జరుగుతుంది ఇది కొంచెం చూసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తించి వాళ్ళని కాపాడుకుంటే రేపు పొద్దుగాల ఈరోజు పదవి వచ్చింది అధికారం వచ్చింది మమ్మల్ని ఎవ్వరు అలిగేటోళ్ళు లేరు మేము ఎవ్వరికన్నా ఇచ్చుకోవచ్చు అనుకుంటారు కానీ రేపు ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుద్ధి చెప్తారు మళ్ళీ ఇది మీరు చూసుకోండి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు నేను రోడ్డు మీద బిచ్చమానని అనుకుంటా కానీ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు నేను పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా కొట్లాడుతున్న రమేష్ అన్నకి న్యాయం చేయట్లేదు చిన్న గుడిసెల వెంకటస్వామి సార్ ఉన్నప్పుడు కూడా నేను ఇది చేసుకొని ఆ రోజు చాలా ఉన్నాయి తయారు చేసుకుని వచ్చిండు పెద్ద మొత్తం ఆయన చేసిన కార్యక్రమం ఉండని అన్న ఆయన చేసిన కార్యక్రమాలు ఏంది అనేది ఇందాక వచ్చి కూర్చుంటే ఏమైందన్న అంటే గిట్లా జరుగుతుందంటే మల్లన్న మొన్న ఒక మాట చెప్పిండు సిద్దిపేటకు చెందిన సోయల్ని తీసుకున్నాడు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే క్యూనిస్ వేదికగా రమ్మని ఆ వీడియో చూసి రమేష్ అన్న వచ్చిండు న్యాయం జరిగే వరకు కోట నీలిమ కదా కోట నీలిమకు వాస్తవంగా మంచి పేరు ఉంది తను సనత్ నగర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తా ఉన్నారు అదే నియోజకవర్గానికి చెందిన రమేష్ నిజంగా కాంగ్రెస్ రమేష్ ఆయన కొట్లాడింది ఆయన ఒక్కడి కోసం కాదు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలని కొట్లాడుతా ఉన్నారు క్యూనిస్ కూడా అదే ప్రతిరోజు చెప్తా ఈ జంపు జలానికి ఇస్తే మాత్రం నష్టం జరుగుతుంది ఎందుకంటే పటాన్చెర్లో కూడా అదే జరుగుతుంది నేను ఒక విషయం చెప్తానా నాకు ఇయ్యకున్నా పర్లేదు కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ పనిచేసిన ఆడపిల్లలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆడపిల్లలు కూలి పనికి పోతున్నారన్న రూలింగ్ పార్టీ వచ్చిన తర్వాత అన్న ఏడన్నా పని ఉంటే చూడన్న నేను బట్టల దుకాణంలో పని ఉంటే చూడన్నా అంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అని ఎందుకంటే పార్టీని ఎందుకన్నా 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ రాలేదా 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ రాలేదన్న ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో 6 గ్యారంటీలు ఉండే మా దగ్గర రైతు భరోసా నువ్వు హైదరాబాద్ ఉంటున్నావు కాబట్టి మరి 15,000 రైతు భరోసా రాలేదు ప్రతి ఏటా 15,000 గ్యారంటీలు అనేది కొంతమందికి వస్తున్నాయి అన్న కాకపోతే ఏంటంటే ఇట్లా జిహెచ్ఎంసీకి సిబ్బంది ఎవరైతే ఉన్నారో అలా తప్పులు చేసిర్రు ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ లెక్కిస్తే వాళ్ళకు వచ్చేది వాళ్ళు తప్పులు చేసిర్రు ఇలా పబ్లిక్ మొత్తం ఇట్లా ఆఫీస్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు దానికి బాధ అనిపిస్తుంది నేను ఇదే నీలిమక్క గారు బట్టి విక్రమార్క గారు సమక్షంలో మమ్మల్ని ప్రజాపాలన డివిజన్ ఇన్ఛార్జ్గా చేసింది నేను ప్రతి ఒక్కళ్ళకి రావాలని 5,000 మందికి రాపించిన 2,500 మందికి వస్తుందన్న ఇంకా 2,500 మందికి రావాలి ఎందుకంటే ఇది జిహెచ్ఎంసీ పొరపాట్ల వల్ల జరిగింది ఇది రేపు పొద్దుగాల అది కూడా 100% ఇది ఆవేదన కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన విషయం ఏంటంటే యాక్చువల్గా పటాన్చెరులో కానీ రకరకాలుగా ఎక్కడైతే బాధపడితే వేరే పార్టీల నుంచి నుంచి ఇక్కడ వరకు వచ్చి అన్యాయం జరుగుతుంది పొద్దున వచ్చి కూర్చున్నాడు పాపం అన్యాయం జరుగుతుంది న్యాయం జరగాలని కోరుకుంటున్నారు కదా ఎటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోండి కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది అదే కాంగ్రెస్ కార్యకర్తలు నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు లేకపోతే మీ భవిష్యత్తు గుండు సున్నా అన్న విషయం మర్చిపోకండి కేవలం మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము అధికార మదంతో విర్రవీగుతున్నామంటే జగిత్యాలలో జీవన్ రెడ్డి ఏం చేసిండబ్బా రెడ్డి సామాజిక వర్గం కావచ్చు పేద ప్రజల కోసం పనిచేసే జీవన్ రెడ్డి ఏం చేసిండు జీవన్ రెడ్డిని పక్కన పెట్టి ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ రావును తీసుకుంటారా మీరు
పటాన్ చెరువుల కాట శ్రీనివాస్ గౌడ్ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కాపాడుతా ఉంటే గూడెం మైపాల్ రెడ్డి అనే ఒక కబ్జా కోడ్ను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేంజ్ చేసుకుంటారు. నిన్న చూడరు ఒకసారి ఎవరిపైన దాడులు చేస్తున్నారు? ఇక్కడ నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలపైన కార్యకర్తలపైన దాడులు చేస్తలేరా పటాన్ చెరువులో? నిన్న కూడా ల్యాండ్ మాఫియా, భూ మాఫియా, క్రషర్స్, లగ్డారామ్ అనే ఊరును మింగిలు కదా గూడెం మైపాల్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళకి కనిపిస్తలేదా? నిన్న కూడా వాళ్ళ తమ్ముడు ఆధ్వర్యంలో మధుసూదన్ రెడ్డి, ఈ గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు కలిసి పటాన్ చెరువును సర్వనాశనం పట్టించిల్లు. కాంగ్రెస్ వాళ్ళకి కనిపిస్తలేదా? మొత్తం కథం చేసి ఇక్కడ చూడు, మనుషులు తీసుకొచ్చేసి మొత్తం కూడా ఈ దాడులు చేసేందుకు ఇట్లంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఈ మైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, తర్వాత ఈ బ్యాచ్ గౌడ బిడ్డ పైన కాంగ్రెస్ కార్యకర్తల పైన దాడులు చేస్తారు. 10-15 ఏళ్ళ నుంచి ఆ పార్టీని కాపాడుకుంటా, తర్వాత కార్యకర్తలను కాపాడుకుంటా, ఇదంతా కూడా ఎవరికి భరోసా ఇస్తున్నారు? అరే మొన్న రాగానే భరోసాలు దేనికి ఇవ్వండి, దేనికి భరోసాలు? ఇగో ఈ బ్యాచ్ అంతా వచ్చేసి మొత్తం దాడులు, బీడులు, కథా కార్ఖానా, కబ్జాలు పెట్టుడు, తర్వాత ఇవన్నీ చేసుడు. కబ్జా ఎక్కడనా? కబ్జాలు ఎందుకు పెడుతున్నారు అంటే ఇంకా అవును కానీ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమంటారంటే కబ్జా కాలంని మేము తీసుకొస్తామని చెప్పేసి ఇప్పుడు ఏది భూభారత్లో కబ్జా కాలం ఉంటుందని చెప్తున్నారంట. దాంతో కబ్జాలు ఎవరు ఉంటారో వాళ్ళకి న్యాయం జరుగుతుందంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కబ్జాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందరూ. ఎవరైతే కబ్జాలు ఉంటే వాడికి న్యాయం చేయండి. ఇదంతా జరుగుతూ ఉంది. ఇగో చూసుకోరు ఎట్లుండదు కథ. దాడులు ఎక్కడికక్కడ దాడులు చేసుకుంటూ ఆగం చేసుకుంటే ఇదంతా ఉన్నది పరిస్థితి మొత్తం ఆగం. కాబట్టి మీరు ఒకవేళ ఈ జంపు జిల్లాలకు మేము మంచి చేస్తాం, తర్వాత అట్లా చేసుకుంటాం, ఇట్లా చూసుకుంటాం, వాళ్ళ నుంచి ఏమైనా కమిషన్లు వస్తే చూసుకుంటాం అనుకో మాత్రం పార్టీ మొత్తం దారుణంగా నష్టపోతుంది. మీరు అర్థం చేసుకోరు. దీనిపైన ప్రత్యేకంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ నిజంగా కూడా పాపం నిజాయితీగా పనిచేసిండు. అప్పుడు ఇద్దరికి టికెట్లు ఇచ్చేసి అటు కాకుండా ఇటు కాకుండా చేసేసి అక్కడ నీలమధుక్ అని చెప్పిండ్రు, తర్వాత ఒకసారి నీలమధుక్ అని చెప్పిండ్రు ఒకసారి, తర్వాత ఆ తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ అని ఫస్ట్ కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చింది, తర్వాత నీలమధుక్ మళ్ళా మార్చి అది సెట్ చేసుకోవడం టైంలోనే అక్కడ గూడెం మైపాల్ రెడ్డి ఏం చేసిండు, మొత్తం అందరినీ తీసుకుపోయి క్యాంపులు దీనికి అందరికి కారణం మరి ఏందో తెలియదు కానీ కాకపోతే ఏంటంటే మీకే నష్టం జరుగుతుంది. అది అర్థం చేసుకోరు. ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని చెప్పిండ్రు. సమాజాన్ని చీల్చే కుట్ర, రాష్ట్రాలపై కేంద్రం సాంస్కృతిక దాడి, వర్సిటీలపై కేంద్రం పెత్తనం దారుణం, యూజీసీ నిబంధనలు రాజ్యాంగానికి విరుద్ధం, పక్క రాష్ట్రానికి 5 అవార్డులు ఇచ్చినప్పుడు మనకు 4 అయినా ఇవ్వాలి కదా, తెలంగాణకు ప్రధాని మరో అన్యాయం చేసిందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. వాస్తవం అది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ వేరే ఉన్నది, తెలంగాణ మీద సౌత్ ప్రేమ ఉన్నది వాళ్ళకు. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా? ఎలా ఇవ్వరో మేము చూసాం. 10 నెలల్లో జీఎస్టీ 37,000 కోట్లు కేంద్రం వసూలు చేసింది. ఊరికే నోరు పారేసుకోవడం సరికాదు. బండి సంజయ్పై మంత్రి సీరియస్ అయ్యిండు పొన్నం ప్రభాకర్ గౌడ్. తెలంగాణలో అమలు చేసే పథకాలను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై పలు విమర్శలు చేశారు. ఇందిరాగాంధీపై నోరు పారేసుకుంటే సహించేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్కు హెచ్చరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఎందుకు డబ్బులు ఇవ్వదో చూస్తామన్నారు. అయితే బండి సంజయ్ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని చెప్పేసి పొన్నం ప్రభాకర్ మొన్న వీళ్ళందరూ కలిసి ఒకటే రిబ్బన్ కట్ చేసుకున్నారు, ఒకటే దగ్గర ఉన్నారు, చేసుకున్నారు, మళ్ళీ లొల్లి పెట్టుకుంటారు. ఇవి కృత్రిమ లొల్లిలు. పైసలు తెప్పి ఏం కాదు. ఒక్క గ్రామానికే స్కీములా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో అలానే చెప్పారా? నాడేమో అందరికీ అన్ని, నేడేమో కొందరికే కొన్ని. 4 కోట్ల ప్రజల్ని మభ్యపెట్టిండ్లు, అబద్ధపు హామీలతో ఊదరగొట్టిండ్లు. ఇంకో 4 ఏళ్ళు ఓపిక పడ్డాన్ని మాజీ మంత్రి కేటీఆర్. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు అన్నాయి చెప్పిండ్రు కదా. ఇప్పుడు ప్రతి మండలంలోనే 3,500 అప్లికేషన్లు వస్తాయి. అట్లే వస్తాయి. ఘోర రోడ్డు ప్రమాదం మామనూరు సమీపంలో ఐరన్ లోడ్తో వెళ్తున్నటువంటి లారీ బోల్తా పడ్డది. ఆటోపై పడ్డ లారీ భారీ ఐరన్ రాడ్లు, 5 పాపం చనిపోయినరు. 2 పరిస్థితి విషమంగా ఉందంటే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కోట్లాది మంది రాక, వేల సంఖ్యలో నాగ సాధువులు దారులని ప్రయాగరాజ్ వైపే. జనవరి 29న మౌని అమావాస్య. దేశ నలుమూలల నుంచి రానున్న భక్తులు ఏర్పాట్లు చేసిన అధికారులట. కేసీఆర్ కనిపించడం లేదు. ఇప్పటికీ ఏడాది దాటింది. ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? గత 10 ఏళ్లు ప్రజలను దోచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటున్నది అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. కేసీఆర్ కనిపించట్లేదు. రాజ్యాంగానికి బీజేపీతో ప్రమాదం. అమెరికా సామ్రాజ్యవాదానికి మోదీ దాసోహం.
నల్ల చట్టాలను అమలు చేస్తున్న కేంద్రం. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ కమ్యూనిస్టులను పాలకులు సహించట్లే, పేదల కోసం సిపిఎం పనిచేస్తే కార్పొరేట్ల కోసం బూర్జువా పార్టీలు పని. పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, మీరు కూడా ప్రజల కోసం ఇప్పుడైతే పనిచేస్తలేరు. మీరైతే పనిచేస్తారు, అప్పుడు నిజంగా పనిచేసేటోళ్ళు. ఎర్ర జెండాలు అంటే మంచి అది నమ్మకం ఉండే, ఇప్పుడు లీడర్ లేరు అసలు. యాక్చువల్గా క్యాడర్ పల్లవి దినపత్రిక చూద్దాం. ఘనంగా గణతంత్ర వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు హాజరు. కర్తవ్య పదిలో 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్ డే పెరేడ్ నడిచింది. కనువిందు చేసిన 31 శకటాలు, కవాతులో మెరిసిన నారీ శక్తి, ఆకట్టుకున్న త్రివిధ దళాల విన్యాసాలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బ్రహ్మోస్, తర్వాత ఆకాశ క్షిపణులు. ఇక రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర, యూనివర్సిటీలపై ఆధిపత్యానికి యత్నాలు, యూజీసీ ద్వారా కేంద్రం పెత్తనం చేసే ప్రయత్నం మంచిది కాదు, యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి వంటివే, వర్సిటీలపై రాష్ట్ర హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం కుట్రలను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే, పద్మ అవార్డులో అన్యాయం జరిగింది, ఈ విషయంలో ప్రధానికి లేఖ రాస్తాం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిండు. 4 స్కీమ్స్కు శ్రీకారం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించిన సీఎం. కోస్గి మండలం చంద్రవంశలో లాంఛనంగా ప్రారంభం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న రేవంత్ రెడ్డి. ఇతర జిల్లాల్లో పాల్గొన్న మంత్రులు. ఇక హైదరాబాద్లోని రాజ్భవన్లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదంగా సాగింది. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఇచ్చారు. అయితే ఇది సాంప్రదాయంగా వస్తుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి, పొన్నం, ఉత్తమ్, తర్వాత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, న్యాయమూర్తి అంటే ప్రధాన న్యాయమూర్తి, అయితే సిఎస్ శాంతకుమారి సహా పలువురు ప్రముఖులు హాజరైనరు కార్యక్రమానికి. ఆశా భోస్లే మనవరాలి ప్రేమలో సిరాజు ఉన్నాడంట. అమ్మా, ఆశా భోస్లే మనవరాలిని మనోడు హైదరాబాదు. రాజ్యాంగ రక్షణే కాంగ్రెస్ లక్ష్యం అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అంటూ ఉన్నారు. శ్రీ చైతన్య సెంట్రల్ కిచెన్ లైసెన్స్, శ్రీ చైతన్య కిచెన్ కాదు, శ్రీ చైతన్య స్కూల్ అని సర్వనాశనం పట్టి అండి. శ్రీ చైతన్య తర్వాత నారాయణ స్కూల్స్ కానీ తర్వాత కాలేజీలు ఉంటాయి కదా, వాటి పర్మిషన్ ఎందుకు మీకు అంత ప్రేమ? అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ప్రేమ ఉన్నది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి కూడా అంత ప్రేమ. వందలాది మంది పిల్లలు చచ్చిపోతున్నారు, వందలాది మంది పిల్లలు. మల్లారెడ్డి యూనివర్సిటీలో, మల్లారెడ్డి కాలేజ్ లో జరిగిన ఇష్యూ పైన ఒక్క లీడర్ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలే? ఆ ఒక్క పేపర్ లో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ పేపర్లు కావచ్చు, ఎందుకు రాయట్లేదు? కాదు, వందలాది మంది పిల్లలు చచ్చిపోతుంటే కనీసం పట్టించుకోరు. ఎవడు ఎక్కడికక్కడ లోపల పైసలు వస్తే చాలుగా, పైసలు వస్తే అన్ని మాఫీ. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది. రూపకర్తలు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారు. పెండింగ్ కేసులో న్యాయమూర్తులకు సవాలని చెప్పేసి హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ అంటున్నారు. ఇది చదవకూడదు. ఓకే, సారీ. రాహుల్కు రాజ్యాంగ స్ఫూర్తి అర్థం కాదు, రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ కాదా? బీజేపీ మనసా వాచ అంబేద్కర్ ఆలోచనలకు కట్టుబడి ఉంది. ఓట్ల కోసం నరేంద్ర మోడీ పథకాలు తీసుకురాలేదు, గ్యారంటీల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను మోసం చేస్తుంది. ఇక బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారత మాతకు హారతి కార్యక్రమం హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, బీజేపీ ఎంపీలు కీరవాణి కూడా హాజరైనలో. మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన, 130 మున్సిపాలిటీల్లో ముగిసిన పాలక వర్గాల గడువు అంట. ఇవాళ ప్రత్యేక అధికారుల నియామకంపై ఉత్తర్వులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఏప్రిల్లోగా ఎన్నికలకు సర్కారు యోచన. బీసీ కులగణనపై స్పష్టత వచ్చాకే స్థానిక సంస్థల ప్రక్రియ ఉంటుందంట. 7 దుర్మరణం. ఐరన్ స్తంభాల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా, రెండు ఆటోలపై పడిన ఇనుప రాడ్లు. మృతులంతా మధ్యప్రదేశ్కు చెందిన వాళ్ళు. బట్టి గారు మండలానికి ఒక గ్రామంలోనే ఓట్లు అడిగారా? 1 ఇయర్ తర్వాత 1 విలేజ్ అనడం ప్రజలకు వెన్నుపోటు అని చెప్పేసి అంటారు. వీళ్ళు ఏం చేసేది తెలుసా? ఏదున్నా పైలట్ ప్రాజెక్ట్ అనేది. పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఊర్లో కూడా లేదు. నగరా అది హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ దళిత బంధు ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఇంకో 4 నియోజకవర్గాలు అన్నారు, కథం చేసి పడేసిండ్రు. మరి మీరు చేసింది ఏంది? మీరు కూడా పైలట్ ప్రాజెక్టులే కదా. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కన్నుమూత, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందిండ్లు. ఇది శనర్ తెలంగాణ ఉండే ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రప్రభ చూద్దాం. ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్ సిన్నర్ అంట, వరుసగా 2వ టైటిల్ కొట్టిండంట మనోడు. సైనిక యుక్తి, నారీ శక్తి సత్తా చాటేలా కర్తవ్య పథలో ప్రదర్శన. గుబాలించిన సాంస్కృతిక వారసత్వం, మహిళా శాస్త్రవేత్తలు, సైనికులు, పైలట్ల కవాతు. ఇక త్రివిధ దళాల మార్చ్ పాస్ట్. కవాతులో ఇండోనేషియా ఆర్మీ, తర్వాత బ్యాండ్ బృందాలు. పూలవర్షం కురిపించిన హెలికాప్టర్లు. రాఫెల్ ప్లేట్ అంట అబ్బురపరిచిన డేర్ డెవిల్స్ విన్యాసాలు.
ఎర్రకోట వద్ద ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగినాయి. ఆవిష్కరణల కేంద్రంగా ఫ్యూచర్ సిటీ, ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్, రికార్డ్ స్థాయిలో ఉద్యోగ కల్పన, పేదలు రైతులు సంక్షేమానికి పెద్దపీట, ప్రగతిశీల విధానాలతో ముందుకు గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రైతుల ఖాతాల్లో ఇవాళ నగదు జమ, 4 పథకాలకు శ్రీకారం. అన్నదాతలతో మాది భూమి విత్తన సంబంధం అంట. వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. చంద్రవంశ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కల్వకుంట్ల కుటుంబ దోపిడీ ఆ 10 ఏళ్ల పాలనలో జరిగింది ఇదే. కేసీఆర్ కుటుంబంపై గట్టిగానే అరుచుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇక యూజీసీ పేరుతో కేంద్రం దండయాత్ర, రాష్ట్రాల హక్కులను హరించే కుట్ర అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. ఇక మా పథకాల దెబ్బకు బీఆర్ఎస్ గల్లంతా అయిపోతుందంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నారు. కాస్కో కేటీఆర్ అంటున్నాడు డిప్యూటీ సీఎం. ఇక ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం, జోరీగల్లా ఆ 4 ఎవరు నమ్మొద్దు, అర్హులందరికీ పథకాలు, అనర్హులు వస్తే వెంటనే ఆపేస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి అంటా ఉన్నారు. రేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డు పేదలకు అందుబాటులోకి ఉచిత వైద్యం వస్తుందని చెప్పేసి మండలానికి ఒక గ్రామానికి సంక్షేమ పరిమితమా అంటున్నారు. కాంగ్రెస్ మోసం చేస్తున్నారు అంటున్నారు కేటీఆర్. ఘనంగా వాసవి మాత ఆత్మ సాక్షాత్కారం అంట. వాసవి మాత కథ ప్రసిద్ధం. అమ్మవారి చరిత్ర గురించి ప్రవచనాలు చెప్పడం ద్వారా సామాజిక ఆధ్యాత్మిక అవగాహన పెరిగింది. సనాతన ధర్మం విశిష్ట సేవలు. వాసవి మాత మీన్స్ వైశ్యుల ఆరాధ్య దైవం అని చెప్పుకోవచ్చు. సైఫ్ కేసులో బిగ్ ట్విస్ట్, నిందితుడి వేలిముద్రలు మిస్ మ్యాచ్, మిస్టరీగా మారిన అసలు నేరస్తుడి ఆచూకీ, దర్యాప్తులో ముంబై పోలీసులకు చిక్కులు. ఇక హైడ్రోజన్ ట్రక్కులంట. దేశంలోనే తొలిసారి టాటా మోటార్స్ ఆవిష్కరణ, పైలట్ ప్రాజెక్టుకు సిద్ధమంట. త్వరలో రోడ్డుపైకి ట్రక్కులు, 3 మార్గాల్లో 15 ట్రక్కులతో ట్రయల్ రన్ చేస్తారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా కార్యక్రమాలు చేస్తారట. హైడ్రోజన్ ట్రక్కులు వచ్చినాయట. ఇక మీకు చేతగాక కేసీఆర్ పై నిందల 10 నెలల సంవత్సరం నుంచి ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడా ప్రతిపక్ష నేత? శాతనైన వాళ్ళు మరి 10 ఏళ్ళ నుంచి ఏం చేసిరని అడుగుతారు పబ్లిక్. సాగునీటి రంగంపై నిండా నిర్లక్ష్యమే. మీరు కట్టింది సాగునీటి రంగం పైన నువ్వు చేసిన కిందికి పడ్డదా? మామూలు దోపిడీ చేసినవా నువ్వు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు? ఈనాడు చూద్దాం ఒకసారి. సాంస్కృతిక ప్రతీక, సైనిక పాటవ పతాక, ఢిల్లీలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకల కవాతు, మెరిసి మురిపించిన శకటాలు. ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవోతో కలిసి గుర్రపు బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి, హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, తర్వాత ఇతర ప్రముఖులు. స్ఫూర్తిని నింపిన సైనిక విన్యాసాలు అని చెప్పేసి. సంపద సామరస్యం వైపు తెలంగాణ పయనం, రైతులు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు, బలహీన వర్గాల సంక్షేమానికి 9,200 కోట్లు. ఎటు సరిపోతాయా 9,200 కోట్లు బీసీలకు? చూసుకో, 60% ఉన్న బీసీలకు 9,200 కోట్ల. ఎంత? 2 లక్షల ఇచ్చేస్తామని 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 9,000 కోట్లట. అందులో అవి మళ్ళీ అవి కూడా వస్తే కూడా తెలియదు. మీ బీసీ కార్పొరేషన్ చైర్మన్లను ఇచ్చింది కదా, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్, ఏ చైర్మన్కైనా సంవత్సరం గడిచింది కదా, ₹1 అన్న ఉన్నదా వాళ్ళ ఖాతాలలో? మార్చి పడేసాలు వస్తుంది, లెక్క అవుతుంది. కానీ ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్నారు కదా, వాళ్ళకి కనీసం ఒక్క పథకమన్నా వస్తుందా? ఇక దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రజలే మా ప్రభులు, జనం వద్దకే వస్తున్నాం, జవాబుదారీగా ఉంటాం. కొడంగల్లో పరిశ్రమల ఏర్పాటును కేసీఆర్ అడ్డుకుంటున్నారు. అయితే 13 నెలలుగా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాలే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు. కోస్గి మండలం చంద్రవంచలో నూతన పథకాలకు శ్రీకారం చుట్టిండ్రు. రాష్ట్రాల వర్సిటీలపై కేంద్రం ఆధిపత్యమా అంటున్నారు రేవంత్ రెడ్డి. చివరి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు, సంపద సృష్టిస్తాం, ప్రతి పైసా పేదలకు పంచుతాం, 4 సంక్షేమ పథకాలు, ఏటా 45,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక అధికారుల పాలన, 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ముగిసిన గడువు, ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. కాలిపోతున్న మీటర్లు, అధిక లోడే ప్రధాన కారణం అంట. గతేడాది ఇలా పాడైపోయినవి 2.10 లక్షలు. దక్షిణ డిస్కమ్ పరిధిలోనే అధికంగా ఉన్నాయంట. అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ పాలన, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి ఇవాల్టి నుంచి అమల్లోకి అని చెప్పేసి సీఎం పుష్కర్ సింగ్ ధామీ అంటున్నాడు, ప్రకటన చేసిండు. ఏది ఉత్తరాఖండ్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటగా భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనున్నట్లుగా అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పుష్కర్ సింగ్ ధామీ ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్గా ప్రకటించేస్తా ఉన్నాడు.
100% ఉమ్మడి పౌర స్మృతి, అంటే అందరికీ ఒకటే చట్టం ఉంటుంది, అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి చట్టం ఉండదు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ముస్లింలకు సంబంధించి ఒక నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి చట్టం ఉంటుంది కదా, అటువంటి చట్టం ఉండడానికి వీల్లేదు. తర్వాత హిందువులకు ఒక చట్టం, ముస్లింలకు ఒక చట్టం, సిక్కులకు ఒక చట్టం, అట్లా కాకుండా మంచిదే అందరికీ ఒకటే ఉండాలని చెప్పేసి వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. నిజంగా కూడా దాన్ని స్వాగతించాలి ఎవరైనా కానీ. ఎందుకంటే ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులకు అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి, సమానమైనటువంటి విధులు ఉండాలి, అట్లా ఉండాలి. చట్టం కూడా ఒకే రకంగా ఉండాలి. ఒకరినేమో నలుగురిని చేసుకోవచ్చు, ఒకరేమో ఒకరినే చేసుకోవాలి, ఇది ఇటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి అందరికీ ఒకటే ఉండాలి. ఒకటికి విడాకుల వ్యవస్థ ఒక రకంగా, ఒకటికి ఒక రకంగా ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి ఏవైతే అంటే వేరే విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఉండకూడదు. అందరికీ ఒకటే న్యాయం, ఒకటే చట్టం ఉండాలని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు. ఒక మంచి పరిణామం అది. ఉత్తరాఖండ్లో మొట్టమొదటిగా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి కూడా ప్రకటించండి అక్కడ. ఇక అన్ని గ్రామాల్లో పథకాలు అమలు చేయకపోతే రణరంగమే అంటున్నారు కేటీఆర్. అగ్రదేశాలకు మన ఆయుధ సామాగ్రి. ఇక అనూహ్యంగా పెరిగిన రక్షణ ఎగుమతులు తొలిసారిగా 21,000 కోట్ల రూపాయల స్థాయికి మించి హైదరాబాద్ కంపెనీలో క్రియాశీల పాత్ర అని చెప్పేసి అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ పాలన అంటున్నారు కిషన్ రెడ్డి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏమేమంటుందో చూద్దాం. త్రివర్ణ సంబరం అంటున్నది ఈమె. బాజాప్తా గణతంత్రం సాక్షిగా రణరంగం. సర్కార్పై పైలట్ గ్రామాల ఫైట్ అని చెప్పేసి పల్లాపై కాంగ్రెస్ దాడి చేసిందంటే ఎమ్మెల్యే పల్లను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు. పల్లాపై దాడి చేసి మరి టమాటాలు విసిరిన నేతలు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం. 16 మందికి గాయాలు, ఒకరికి తీవ్ర రక్తస్రావం. పోలీసులతోటి మీరు చేసిన దౌర్జన్యం మస్తు మామూలు ఉన్నది. అప్పుడు ఇక 17 నిమిషాల్లోనే మాట మార్పు. ఈ రాత్రి నుంచే కాదు, మార్చి 31 లోపు రైతు భరోసాపై రేవంత్ 2 మాటలు. చంద్రవంశ సభసాక్షిగా నాలుక మడతా అని చెప్పేసి ఏమో వాళ్ళు జరా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు క్లియర్గా ఇవ్వండి. అట్లా ఇస్తే ఇవాళ ఆదివారం, ఇవాళ రాదు, రేపు నైట్ వరకు వచ్చేస్తుంది అంటది. మళ్ళీ 31కి ఎటు పోతుంది? ఇందిరమ్మ ప్రారంభం మళ్ళీ అమ్మా. ఇండోర్ టూర్లో రేవంత్ క్యాబినెట్. కులగణన జాప్యం, నివేదిక గోప్యం అని చెప్పేసి సర్వే పూర్తయినట్లు నేటికి అధికారికంగా ప్రకటించని ప్రభుత్వం. వివరాల కంప్యూటరీకరణ, తుది నివేదిక పైన స్పష్టత కరువు. మరోవైపు సర్వే ఆధారంగానే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక. ఆది నుంచి కులగణన తీరుపై బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇండ్లు సర్వే నుంచి మినహాయించాలని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే నిజంగా ఇప్పుడు జాప్యం చేస్తూ ఉన్నారు. జాప్యం చేయకూడదు అంటే 100% ఇది బయట పెట్టండి. విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఏది సమగ్ర కుటుంబ సర్వే పేరుతోటి 2014లోనే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ వివరాలన్నీ కూడా కేసీఆర్ జేబులో పెట్టుకున్నాడు. జేబులో పెట్టుకొని ఇప్పటి వరకు ఆ వివరాలు బయటకు ఇయ్యలే. మీరు అనేటువంటి హక్కు కానీ కనీసం నైతిక అది కూడా మీకు లేదు, ఏది కూడా లేదు. ఈ కొత్త బీర్లకు గేట్లో బార్లా అంటే ఇది ఇంకా పర్ఫెక్ట్ వార్త కాదు. యాక్చువల్ అది అవిశ్రాంత తడి బట్టలతో రా నేను వస్తా. పాలమూరు నిర్లక్ష్యం చేసింది ఎవరో కురుమూర్తి ముందు తేల్చుకుందాం. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసురుతున్నట. అవిశ్రాంత పోరాటం. రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం హైకోర్టుకు ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన 200 మంది. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కన్నుమూత. ఉద్యమంలో సేవలను గుర్తు చేసుకున్న కేసీఆర్, నివాళులర్పించిన హరీష్, బీఆర్ఎస్ నాయకులు. సంతాపం ప్రకటించిన సీఎం, మంత్రులు. ఎన్డీఎస్ఏ ప్రామాణికత ఏమిటి? పూర్తి స్థాయిలో ఏర్పాటు కాని అథారిటీ. 89 మంది ఉద్యోగుల్లో ఉన్నది 25 మంది. ఇక ఇది ఇవి చెప్తున్నమాట. మొత్తం మీద ఇక్కడ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంటుంది. భారతదేశంలో ఎన్నడూ అంటే ఏ రాష్ట్రం కూడా ఇంతకుముందు అమలు చేయలేదు. అక్కడ యూసీసీ అంటే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనున్నట్లుగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.